ఈ మాటలు నాతో చెప్పండి. వాక్యమైన యేసయ్య, నీ సేవకుని ద్వారా నాతో మాట్లాడండి, నన్ను బలపరచండి, నీకు మరింత దగ్గరగా రావడానికి సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాను, ఆమెన్. బైబిల్ తెచ్చుకోలేని వాళ్ళు వచ్చే ఆదివారం బైబిల్ తెచ్చుకోండి. దేవుని వాక్యం మన చేతిలో ఉండడం చాలా ప్రాముఖ్యమైన అంశం. ప్రభు కార్యాలు స్పష్టంగా మన జీవితంలో జరిగిస్తారు. వాక్యం ద్వారా అనేక మంది తమ జీవితాలను రూపాంతర అనుభవంలో తీసుకొచ్చారు. వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి, మన చేతిలో కూడా ఉంచుకోవాలి. వీ హ్యావ్ టు కీప్ ద వర్డ్ ఇన్ అవర్ హార్ట్స్ అండ్ ఇన్ అవర్ హ్యాండ్స్. మన ఇళ్లలో దేవుని వాక్యం ఉండాలి, మన హృదయంలో దేవుని మాటలు ఉండాలి, మన చేతుల్లో కూడా దేవుని మాటలు ఉండాలి. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఒక నియమం, ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని చదవాల్సిందిగా కోరుతున్నాం. గ్రంథాలు తెరుద్దాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్న మాట లేఖనాల నుంచి పరిశీలించేద్దాం. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. The book of Joshua chapter 4 and let us read verse 3. యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున, యాజకులు కాళ్ళు నిలిచిన స్థలమున యొర్దాను నడుము నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయు చోట వాటిని నిలువబెట్టుడని వారికి ఆజ్ఞాపించెను. దేవుడు యెహోషువతో చెప్పిన మాట, 12 రాళ్ళు యొర్దాను నదిలోంచి తీసి యువతలుగా తీసుకొచ్చి వాటిని ఏం చేయాలా? నిలవబెట్టాలి. ఎందుకు 12 రాళ్ళు నిలవబెట్టాలి అని ఎవరైనా అడిగితే, లేదా ఎప్పుడైనా మీ పిల్లలు అడిగితే, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ 12 స్టోన్స్ అని కనుక ప్రశ్నిస్తే మీరేం చెప్పాలి అనేది కూడా దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. జాగ్రత్త గమనించండి. బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథం చారిత్రాత్మకమైన గ్రంథం. ఎన్నో చారిత్రక అంశాలు యెహోషువ గ్రంథంలో రాయబడ్డాయి. యెహోషువ గ్రంథానికి ముందు ఉన్న మొదటి 5 పుస్తకాలు చెప్పగలరా? బైబిల్ గ్రంథంలో మొదటి 5 పుస్తకాలు ఏంటి? ఆది కాండము, నిర్గమకాండము, లేవీ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. ఈ 5 పుస్తకాలను తోరా అని పిలుస్తారు, పెంటచ్యూక్ అని కూడా సంబోధిస్తారు. ఈ 5 పుస్తకాల్లో ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా ఐగుప్తు నుండి బయటకు వచ్చారు, వారి ప్రయాణం ఎలా సాగింది, 40 సంవత్సరాల అరణ్య యాత్ర ఎలా కొనసాగింది, దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎలా అనుగ్రహించారు, ప్రత్యక్ష గుడారపు ఆ ఫర్నిషింగ్ అంతా కూడా, దాన్ని తయారు చేసే విధానం అంతా ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మొదటి 5 పుస్తకాల్లో మనం చూస్తాం. ఆదికాండం అంతా కూడా ప్రపంచంలో జరిగిన సంగతులెన్నో అందులో రాయబడ్డాయి. ఆరంభం, ప్రతి విషయానికి ఒక ప్రారంభం ఉంటుంది కదా, ఆ ఆరంభాలు ఎలా ఉన్నాయనేది ఆదికాండంలో మనం చూస్తాం. అందును బట్టి ఆదికాండాన్ని హిబ్రూ భాషలో బెరెషిత్ అనే మాటతో పిలిచారు. బెరెషిత్ అనగా ఇన్ ద బిగినింగ్, ఉత్పత్తి, ప్రారంభం అని అర్థం. నిర్గమకాండంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి ఎలా బయటకు వచ్చారో రాయబడింది. లేవీ కాండం అంతా కూడా దేవుని ప్రజలు చేయాల్సిన నియమాలు, దేవుని ఆరాధించే విషయంలో, దేవుణ్ణి మెప్పించే విషయంలో వారు చేయాల్సిన పనులని లేవీ కాండంలో మనం చూస్తాం, ఇంక్లూడింగ్ సమ్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్. సంఖ్యాకాండంలో ద జర్నీ ఆఫ్ ఇజ్రాయెలైట్స్ టువర్డ్స్ ద ల్యాండ్ ఆఫ్ కానాన్ మనకు కనబడుతుంది. ద్వితీయోపదేశ కాండం దగ్గరికి వచ్చేసరికి ఇంకా వారు కనాను దేశంలో ప్రవేశిస్తారు అనడానికి ముందు మోషే అక్కడున్న నవతరానికి, యంగర్ జనరేషన్కి చెప్పిన మాటలన్నీ అందులో కనబడతాయి. అయితే యెహోషువ గ్రంథం దగ్గరికి వచ్చేసరికి ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా కనాను దేశాన్ని స్వాధీనపరుచుకున్నారో, ద పొజెషన్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్ ఇన్ టు ద ల్యాండ్ ఆఫ్ కానాన్, కనాను దేశాన్ని ఏ విధంగా వారు కైవసం చేసుకున్నారో, స్వాధీనపరుచుకున్నారో, ఆ విషయాలన్నీ కూడా మనం యెహోషువ గ్రంథంలో చూస్తాం. గమనించండి ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసుకుంటూ వచ్చారు 40 సంవత్సరాలు. ఇక వారు కనాను దేశంలో ప్రవేశించడానికి సిద్ధపడుతున్నారు. కళ్ళ ముందు కనాను దేశం కనబడుతుంది. అయితే కనాను దేశానికి వారికి మధ్యలో యొర్దాను నది అడ్డొచ్చింది. యొర్దాను నది కొన్ని సమయాల్లో దాని గట్ల వెంబడి ప్రవహిస్తుందని బైబిల్లో రాయబడింది. ఎట్ ద హార్వెస్ట్ టైం, పంట కోత సమయంలో
యోర్దాను నది గట్ల వెంబడి ప్రవహిస్తుందంటే ఉధృతంగా ప్రవహిస్తుంది. కొన్ని నదులు చూడండి, కొన్ని సమయాల్లో అసలు నీళ్లు లేవు అన్నట్టు ఉంటాయి, కానీ కొన్ని సమయాల్లో బాగా ఎక్కువగా ప్రవహిస్తుంటాయి. ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశంలోకి వెళ్ళాలంటే యోర్దాను నది దాటాలి. మరి అప్పుడు బ్రిడ్జిలు ఉన్నాయా? లేవు. పడవలు ఉన్నాయా? లేవు. ఫెర్రీలు ఉన్నాయా? లేవు. ఎలా దాటాలి? యెహోషువ అడిగాడు దేవుణ్ణి, ప్రభువా ఎలా దాటమంటావు? ఏమీ లేదు, నేను చెప్పినట్టు చేయండి. మందసాన్ని మోయండి, యాజకుల కాళ్ళు ఆ యోర్దాను నదిని తాకగానే యోర్దాను నది నీళ్ళు ఒక చోట నిలబడతాయి, ఆరణ్యాలు ఏర్పడుతుంది, దాటేసేయండి అన్నాడు. వారందరూ దాటి వచ్చేసిన తర్వాత మరలా నీళ్లు ప్రవహిస్తున్న ఆ సందర్భంలో దేవుడు యెహోషువతో చెప్పాడు, నువ్వు గబగబా వెళ్ళి 12 రాళ్ళు ఆ యోర్దాను నదిలోంచి పిక్ చేయండి, వాటిని తీసుకురండి. మీరు నదిని దాటి వచ్చేసారు కాబట్టి ఆ దాటి వచ్చిన ఆ స్థలంలో అంటే యువతల ఆ 12 రాళ్ళు నిలవబెట్టండి. రేపొద్దున ఎవరు అడుగుతారు, ఏంటండి 12 రాళ్ళు ఇక్కడ నిలవబెట్టారు, దీని సంగతి ఏంటని అడిగితే అప్పుడు మీరు చెప్పాల్సిన మాట ఏంటంటే, మా దేవుడు యోర్దాను నదిని ఏకరాశిగా నిలవబెట్టి మా జీవితంలో అద్భుతం చేశారు, ఆశ్చర్యకరమైన జరిగించాడు, దానికి గుర్తుగా మేము ఈ రాళ్లను నిలబెట్టాం. జాగ్రత్త గమనించిన, ఆ రాళ్ళు ఆరాధించమని దేవుడు చెప్పలేదు, ఆ రాళ్లను పూజించమని దేవుడు చెప్పలేదు, లేదా వాటి కొబ్బరికాయలు కొట్టి అగరబత్తులు తిప్పి పూలదండలేసి రకరకాల కార్యక్రమాలు చేయమని చెప్పలేదు. కానీ ఇన్ ఆర్డర్ టు రిమెంబర్ మై గుడ్నెస్ అండ్ ఇన్ ఆర్డర్ టు రిమెంబర్ మై మిరాక్యులస్ పవర్ జస్ట్ ఎరెక్ట్ దెమ్, వారిని ఆ 12 రాళ్ళు నిలబెట్టండి. అవి చూసిన ప్రతిసారి నా మంచితనం మీకు గుర్తు రావాలి, నేను మీ జీవితంలో చేసిన మేళ్ళు మీరు గుర్తు చేసుకోవాలి. యోర్దాను నదిని ఏకరాశిగా నిలవబెట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఆ ఆరణ్యాల మీద నడిపించిన విధానం మీరు జ్ఞాపకం చేసుకుని నన్ను స్తుతించాలా. ఇది భావి తరాలకు కూడా ఒక వర్తమానం అందాలి. కాబట్టి ఈ 12 రాళ్లను నిలవబెట్టండి అని ఆనాడు యెహోషువతో దేవుడు మాట్లాడాడు. అదే విషయాన్ని యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనంలో రాయబడి చూడండి. ఆ మాట కూడా చదువుదాం ఒకసారి. జాషువా chapter 4 and verse 21. ఇశ్రాయేలు తెట్లనెను, రాబో కాలమున ఈ సంతతి వారు ఈ రాళ్ళు ఎందుకని తమ తండ్రులను అడుగుదురు. అప్పుడు మీరు ఇశ్రాయేలీలు ఆరిన నేల మీద ఈ యోర్దానును దాటిరి. ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని, నా బాహువు బలమైందని భూనివాసులందరూ తెలుసుకొనున్నట్లు మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలపాలి. మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండజేసినట్టు, సముద్రమును ఏ విధంగా దేవుడు ఎండజేశాడో మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను కూడా దేవుడు అలాగే ఎండజేసనని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచాలి. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎందుకు ఈ రాళ్ళు నిలబెట్టాలి? ఈ 12 రాళ్ళు నిలబెట్టడంలో ఉద్దేశం ఏంటని అడిగితే వారికి చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? నీ దేవుడు బాహుబలం కలిగిన వాడు, ఆయన బలము గొప్పది. రెండవది, మీరందరూ కూడా ఆయన యందు ఏముంచాలా? భయభక్తులు ఉంచాలి. ఆయన ఏ విధంగా ఎర్ర సముద్రాన్ని ఎండజేశాడో అదే విధంగా యోర్దాను నీళ్లను కూడా ఎండజేశాడని రాబో సంతతి వారికి మీరు తెలియచేయనట్లుగా ఈ 12 రాళ్ళు నిలబెట్టమని దేవుడు ఎప్పుడైతే చెప్పాడో, యెహోషువ ఆ యోర్దాను నదిని దాటొచ్చిన తర్వాత ఆ మొదటి ప్రాంతాన్ని గిల్గాలు అని పిలుస్తారు. చెప్పండి, ఏమని పిలుస్తారు దాన్ని? గిల్గాలు అనే మాటకు దొరలిపోవుట, రోల్డ్ అవే అని అర్థమైతే ఆ ప్రాంతంలో ఈ 12 రాళ్లను నిలవబెట్టి ఇశ్రాయేలు ప్రజలకు భావితరాలకు ఒక వర్తమానం పంపించాడు. ప్రియులారా గమనించండి, ఇక్కడ ఈ 12 రాళ్ళు మనకు నేర్పించే పాఠం ఏంటి అంటే, మనందరూ కూడా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. చెప్పండి, ఏం కలిగి ఉండాలా? దేవుడి నుంచి మేళ్ళు పొందుకుంటున్నాం, ఆశ్చర్యకారాలు పొందుకుంటున్నాం, అద్భుతాలు పొందుకుంటున్నాం. అయితే చాలామంది జీవితాల్లో ఉన్న పరిస్థితి ఏంటంటే, అద్భుతం పొందుకున్న తర్వాత, ఆశ్చర్యకార్యం అనుభవించిన తర్వాత వారు ఎవరిని మర్చిపోతున్నారు? దేవుడిని మర్చిపోతున్నారు. నువ్వు అనుభవించే ఆరోగ్యం, దేవునికి ఇచ్చిన కుటుంబం, ఆయనకి ఇచ్చిన ఉద్యోగం, ఆయన నీ చుట్టూ ఉంచిన మనుషులు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఆత్మ సంబంధన కుటుంబం కావచ్చు, ఆధ్యాత్మికంగా దేవుడు నీకు చేసిన మేళ్ళు, ఆయన ఇచ్చే రక్షణ, విశ్వాసము, భక్తి జీవితం, ప్రేమ, నిరీక్షణ, సాత్వికము, మృదుత్వము, ఇవన్నీ కూడా దేవుడు ఆధ్యాత్మికంగా మనకు బహుమానాలకు ఇచ్చినప్పుడు వాటిని పొందుకున్న తర్వాత మనం కృతజ్ఞులుగా ఉంటున్నామా లేదా కృతజ్ఞులుగా ఉంటున్నామా పరిశీలించాలి. కృతజ్ఞత వేరు, కృతజ్ఞత వేరు.
కృతజ్ఞత అంటే చేసిన మేలుని ఏం చేయడం? మర్చిపోవడం. విశ్వాసఘాతుకం అన్నారు దాన్ని, విశ్వాసఘాతుకం. అయితే మనం విశ్వాస వీరులంగా ఉండాలి కానీ విశ్వాసఘాతుకులుగా ఉండడానికి వీల్లేదు. యెహోషువ, నీ భావితరాలకు తెలియాలా నేను చేసిన మేలు ఎంత గొప్పదో, అందరిని బట్టి రాళ్ళు నిలవబెట్టని దేవుడు యెహోషువతో చెప్పాడు. 12 రాళ్ళు, గోత్రానికి ఒకటి చొప్పున 12 రాళ్ళను దేవుడు నిలబెట్టమన్నట్టుగా అక్కడ మనం చూస్తున్నాం. ఈరోజు లేఖనాల నుంచి నేను ఈ విషయం మీద కొంచెం ఫోకస్ చేయాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఆదికాండం నుండి ప్రకటన వరకు కొన్ని నంబర్స్ మనకు కనబడతాయి, కొన్ని సంఖ్యలు మనకు కనబడతాయి. ఆ సంఖ్యల వెనకాల కొన్ని ఆధ్యాత్మిక పాఠాలు కూడా దేవుడు ఉంచాడు. ఫర్ ఎగ్జాంపుల్, బైబిల్ గ్రంథంలో మీరు ఎప్పుడైనా 7 అనే మాటను మీరు చదివితే ఇట్ టాక్స్ అబౌట్ పర్ఫెక్షన్, సంపూర్ణత మరియు పరిపూర్ణతకు 7 అనే సంఖ్య ప్రాముఖ్యంగా మనకు కనబడుతూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల 7 అనే నంబరు మనం చూస్తాం. ఎస్పెషల్లీ ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ we can find the significance of number 7 many times. అనేక సందర్భాల్లో 7 అనే సంఖ్య గురించి చాలా విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటాం. అదేంటో బైబిల్ ఏదైనా ఇది పరిపూర్ణము, ఇది ప్రాముఖ్యము, ఇది మంచిది అని బైబిల్ చదివితే లోకం దాన్నే పలకడానికి ఇష్టపడరు. అందును బట్టి చూడండి, మీరు ఎప్పుడైనా 7 అనే సంఖ్యను చాలామంది తెలుగు భాషలో ప్రాముఖ్యంగా పలకడానికి ఇష్టపడరు. ఎందుకంటే 7 అనే సంఖ్యలో 7 అనే మాట అనే పదం ఉంది కాబట్టి ఆ సంఖ్య పలిగితే ఏడుస్తామేమోనని కొంతమంది ఆ మాట పలకరు. 6 అంటారు కానీ ఏమనరు, 7 అనరు. మీకు ఎప్పుడైనా గుర్తుంటే పూర్వదినాల్లో ఇంటి మీద తాటేకులు వేసేటప్పుడు తాటేకులు లెక్కబెట్టడానికి వచ్చేవారు. ఆ ఎడ్ల బండి మీద నుండి తాటేకులు తీసుకొచ్చిన తర్వాత ఒక 4 తాటేకులను పట్టుకుని కౌంట్ చేసేవారు. ఆ కౌంట్ చేసేటప్పుడు ప్రారంభమే ఇలా అంటాడు, లాభం అంటాడు. ఏమంటాడు? లేదా బియ్యం బస్తా లెక్క పెట్టినప్పుడు కూడా ఫస్ట్ దాన్ని 1 అనకుండా మొట్టమొదటిగా మనకి ఏం రావాలి? లాభం అంటాడు. లాభం తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4, 5, 6, 6 8 అంటాడు కానీ 7 అనే మాట వాడరు. ఎందుకంటే 7 అంటే ఏమైపోతారట? ఏడుస్తూ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథంలో 7 అనే నెంబర్కి చాలా ప్రాముఖ్యత ఉన్నట్టుగానే every number that was mentioned in the Bible carried a significance. బైబిల్ గ్రంథంలో ప్రస్తావించిన ప్రతి నంబర్కి ఒక ప్రాముఖ్యత ఉంది. ఈరోజు నేను ఆ 12 అనే ఆ సంఖ్య మీద ఫోకస్ చేయాలని ఆశపడుతున్నాను. దానితో అసోసియేట్ అయి ఉన్న కొన్ని ఆధ్యాత్మిక పాఠాలు ఈరోజు మీతో మాట్లాడి నా సందేశాన్ని ముగిస్తాను. ఒకవేళ ఈ 12 అనే సంఖ్య గురించి దాని చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక పాఠాల గురించి మనం ధ్యానం చేస్తే ఒక మెసేజ్ కాదు, ఒక్కొక్క మెసేజ్ చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు నా సందర్భాన్ని బట్టి ఒక 3 లేదా 4 అంశాలు మీ ముందుకు నేను తీసుకొచ్చి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. మొట్టమొదటిగా 12 అనే సంఖ్య లేదా దానికి సంబంధించిన ఒక చరిత్ర సంఖ్యాకాండంలో మనం చూస్తాం. చూడండి, ఆ భాగాన్ని నేను చదవాలని కోరుతున్నాను. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 2వ వచనం. నంబర్స్ చాప్టర్ 17 and verse 2. దానిలో ఒక చరిత్ర రాయబడింది. ఆ మాటను పరిశీలన చేద్దాం. చదవండి. ఇశ్రాయేలీయులతో మాట్లాడి, నంబర్స్ చాప్టర్ 17 and verse 2. నీవు ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారి నొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా అనగా వారి ప్రధానులందరి దగ్గర వారి పితరుల కుటుంబము చొప్పున 12 కర్రలను తీసుకొని, ఎన్ని కర్రలు కావాలట? 12 కర్రలను తీసుకుని ఎవరి కర్ర మీద వారి పేరు రాయము. చాలండి, ఇక్కడ రాయబడిన మాటను మనం చూస్తున్నాం. ఎవరి కర్ర మీద వారి పేరు రాయాలి. ఎన్ని కర్రలు తెమ్మన్నాడు? గోత్రానికి ఒకటి చొప్పున 12 కర్రలు తీసుకురమ్మన్నాడు. అసలు ఎందుకు ఈ 12 కర్రలు? దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటి లేదా ఆ నేపథ్యం ఏంటో పరిశీలించేద్దాం. అందరూ నా వైపు చూడండి ఒకసారి. నంబర్స్ చాప్టర్ 16 మీరు చదివితే దానిలో తిరుగుబాటుతనాన్ని గురించిన చరిత్ర రాయబడింది. కొంతమంది వ్యక్తులు దైవజనుడైన మోషే మరియు అహరోను మీద తిరుగుబాటు చేశారు. దే రెబెల్డ్ అగెయిన్స్ట్ ద మెన్ ఆఫ్ గాడ్. వారిలో ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరు అంటే కోరహు, ఆ తర్వాత దాతాను, అబీరాము, ఓను అనబడే వ్యక్తులు. వీళ్ళు నలుగురు కూడా ప్రాముఖ్యం. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు అనుకో, ఒక 250 మెంబర్స్ ఆ వెనకాల ఉన్నారు. వీరందరూ కూడా దైవజనుడైన మోషే మీద మరియు అహరోను మీద తిరుగుబాటు చేశారు. ఏంటా తిరుగుబాటు అంటే, ఎప్పుడు మీరేనా సేవ చేసేది? ప్రత్యక్ష గుడారంలో మీరేనా
దేవునికి అర్పణ చెల్లించేది లేదా యాజకత్వం చేసేది? మేము సరిపోవా? మేము ఆ మాత్రం మేము చేయలేమా? ఆ మాత్రం పని మాకు రాదా అని దేవుని సేవకుల మీద, మోషే అహరోనుల మీద భయంకరమైన తిరుగుబాటు జరిగింది. ఒకనొక టైంలో మోషే అహరోనులు కూడా నేను అనుకుంటాను బాగా విస్తుపోయారేమో అనిపిస్తుంది. ఎందుకోసం అంటే దేవుడు మోషేను ఏర్పాటు చేసుకుని చోజన్ ఇన్స్ట్రుమెంట్గా దేవుడు మార్చి మోషేను ఎక్విప్ చేసి అభిషేకించి ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి పంపించి 10 రకాలైన తీర్పులు ఐగుప్తు మీద ప్రకటించి వాటన్నిటిలో నుండి కూడా దేవుడు తన ప్రజలను విడిపించి ఎట్టకేలకు ఐగుప్తు బానిసత్వం నుంచి బయటికి తీసుకురావడానికి మోషే మరియు అహరోనులు ఎంతో ప్రయాసపడ్డారు. ఎంతో దేవుని చిత్తానికి లోబడి తమ సాయశక్తులా ప్రయత్నం చేసి బయటికి తీసుకొచ్చి జాగ్రత్తగా అరణ్యయాత్రలో వారు నడిపిస్తుంటే ఒకానొక సమయానికి వచ్చేసరికి కోరహు మరియు అతని సంబంధికులందరూ కూడా, అతని చుట్టూ ఉన్నవారందరూ కూడా బయలుదేరి దేవుని సేవకులకు వ్యతిరేకంగా నిలవబడ్డారు. ఈ మాత్రం పని మేము చేయలేమా? ఆ యాజకత్వం మాకు రాదా? మీరే చేయాలా? ప్రజల మీద మిమ్మల్ని మీరు ఎందుకు హెచ్చించుకుంటున్నారు? వాస్తవంగా మోషే అహరోనులు ఎప్పుడు హెచ్చించుకున్నట్టుగా ఎక్కడ నాకు కనబడలేదు. కానీ వీరి తలంపుల్లో మోషేను అహరోన్ను చాలా భయంకరంగా దూషించడం ప్రారంభించారు. ఆ సందర్భంలో దేవుడు జోక్యం కలిగించుకున్నాడు. సరే, ఆ సంఘటన అంతా మనకు తెలుసు. తిరుగుబాటు చేసే ఆ గుంపులో కోరహు, దాతాను, అబీరాము, ఓను ఇలాంటి వారందరితో కలిసి 250 మంది సిద్ధపడ్డారు. వారందరినీ కూడా దేవుడు శిక్షించినట్టుగా నంబర్స్ చాప్టర్ 16లో మనం చూస్తాం. భూమి నేల నెరవిడిచినప్పుడు వాళ్ళందరూ కూడా దానిలో చిక్కుకుపోయి లేదా దానిలో పడి వారందరూ చనిపోయారు. కోరహు చేసిన తిరుగుబాటు తన కుటుంబాన్ని, తన చుట్టూ ఉన్న సమూహాన్ని ఇబ్బందులు పాలు చేసింది. తిరుగుబాటుతనం ఎప్పుడు కూడా అంతే. దేవుని మీద, దేవుని వాక్యం మీద, కొన్నిసార్లు అభిషేకించబడిన దేవుని దాసుల మీద తిరుగుబాటు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. తమను తాము హెచ్చించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. దానికి తగిన పర్యవసానాన్ని వారు అనుభవించారు. అయితే ఇక్కడితో పరిస్థితి అయిపోలా. దేవుడు ధూపార్తులను తెమ్మన్నాడు. వాటన్నిటిని కూడా తీసుకొచ్చారు. అవన్నీ కాలిపోయినప్పుడు వాటన్నిటిని జాగ్రత్తగా తీసి ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర బలిపీఠం దగ్గర పైన వెడల్పైన రేకును తయారు చేయమన్నాడు. ఆ రేకు కూడా జ్ఞాపకార్థంగా ఉండాలి. రేపు పొద్దున మీ పిల్లలు అడుగుతారు, ఏంటండి ఈ రేకు సిగ్నిఫికెన్స్ ఏంటి, రూఫ్ ఏంటి అని చెప్తే ఈ సంఘటన మీరు చెప్పాలా. ఈ ధూపార్తులన్నీ కూడా తీసుకొచ్చారు 250 మంది. వారందరూ దేవుని ఉగ్రతకు బాలైపోయారు. ఆ ధూపార్తులతో చేయబడిన ఈ వెడల్పైన రేకు ఇది అని చెప్పాలని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత ఇంత జరిగినా కానీ కొంతమందిలో మార్పు రాకుండా ఈ సంఘటన అంతటికీ మీరే కారణం అని మరలా మోషే అహరోనుల మీద ఏం చేయడం ప్రారంభించారు? వాళ్ళు తిరుగుబాటు చేశారు. మీరు మాకు ఆశీర్వాదకరంగా లేరు, మీరు మాకు ఇబ్బందులు తీసుకొస్తున్నారు, మీరు కష్ట పరిస్థితుల్లో మమ్మల్ని నెట్టేశారని తప్పంతా కోరహు, దాతాను, అబీరాము, ఓను అతనితో ఉన్న వారందరిది అయితే మరలా ప్రజలందరూ కూడా మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. పిల్లలు గమనించండి, ఆ తిరుగుబాటుతనం వల్ల ఎంతమందిని బలి తీసుకుందో తెలుసా? మీరు ఆ క్రింద వచనాలు చదివితే 14,700 మంది 14,700 మంది ఆ తిరుగుబాటుతనం ద్వారా మరలా మొత్తబడ్డారు. తెగులు చేత వారు కూడా చనిపోయారు. కెన్ యు ఇమాజిన్? ఒక పాళెంలో 14,700 మంది చచ్చిపోవడం మీరు ఎప్పుడైనా ఊహించగలుగుతారా? ఆ ఉగ్రత అంత భయంకరం వారి మీదకి వచ్చినప్పుడు అంతమంది ఆ ప్రాంతంలో చనిపోయారు. అప్పుడు దేవుడు అన్నాడు, మోషే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఇశ్రాయేలు గోత్రకర్తలందరూ కూడా 12 మంది ఉన్నారు కాబట్టి 12 మందిలో ఒక్కొక్కరిని ఒక్కొక్క కర్ర పట్టుకుని ప్రత్యక్ష గుడారం దగ్గరికి రమ్మను. లేవి గోత్రానికి సంబంధించిన కర్ర మీద అహరోను పేరు రాయండి. మిగతా గోత్రాలన్నింటికి కూడా ఎవరి గోత్ర ప్రకారం వారి పేర్లు రాసి ఆ కర్రలు తీసుకురండి. ప్రత్యక్ష గుడారం దగ్గర తీసుకొచ్చిన తర్వాత నేను ఎవరిని ఎన్నుకున్నానో, అహరోను నేను ఎందుకు ఎన్నుకున్నానో, ఆ అప్రూవల్ ఎక్కడి నుండి వచ్చిందో ప్రజలందరికీ తెలియాలి. పీపుల్ షుడ్ నో ద పర్సన్ whom I have chosen. నేను ఏర్పాటు చేసుకున్న వ్యక్తి అహరోన్ అని ప్రజలకు తెలియాలి. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఆజ్ఞాపించినగానే అందరూ కర్రలు పట్టుకొచ్చారు. ప్రత్యక్ష గుడారం దగ్గర శాసనములు ఎదుట ఆ కర్రలు ఉంచమన్నాడు. సరే, మోషే వాళ్ళందరికీ చెప్పాడు. వాళ్ళందరూ నున్నని కర్రలు చక్కగా తయారు చేసుకుని వచ్చారు. కర్రలు కొమ్మ నుండి నరకబడి కర్రగా చేయబడి తీసుకొచ్చాయి. ఎండిన కర్రలు, ఇంకా అవి చిగురించే అవకాశం లేదు. వాటిని తీసుకొచ్చి ప్రత్యక్ష గుడారం దగ్గర శాసనం దగ్గర పెట్టగానే ఆ రాత్రి గతించిన తర్వాత తెల్లవారుజామున మోషే ఆ 12 కర్రల్ని కూడా చూశాడు. మధ్యలో అహరోను కర్ర ఉంది. ఆ 12 కర్రలు చూస్తే ఈ 12 కర్రల్లో అహరోను కర్ర ఏమైందంట? చిగురించింది అని బైబిల్లో రాయబడి. దానికి మొగ్గలు వేసి, పువ్వులు పూసి,
బాదము కాయలు కాసిందని బైబిల్లో ఉంది. ఒక్క రాత్రిలో జరిగిన కార్యం ఇది. యూజువల్గా ఏదైనా ఒక చెట్టు నాటినప్పుడు లేదా ఒక మొక్క నాటినప్పుడు అది పూలు రావడానికి, మొగ్గలు రావడానికి, ఆ తర్వాత కాయలు రావడానికి కొంత ప్రాసెస్ ఉంటుంది, కొంత టైం ఉంటుంది. కానీ విదిన్ ఏ సింగిల్ నైట్, ఒక్క రాత్రిలోనే ఆ ఎండిపోయిన కర్ర నుండి పువ్వులు రావడం, ఆ తర్వాత బర్డ్స్ రావడం అంటే మొగ్గలు రావడం, అక్కడి నుంచి బాదము కాయలు రావడం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం. మోషే చూడగానే ఈ 12 కర్రల్లో అహరోను కర్ర చిగిర్చింది. వెంటనే దాన్ని బయటికి తీసుకొచ్చాడు. లుక్, అహరోను కర్ర చిగురించింది. దేవుడు అహరోనును ఏర్పాటు చేసుకున్నాడని, అహరోను ద్వారా దేవుడు తన కార్యాలు జరిగిస్తాడని స్పష్టంగా తెలియపరచబడిందని మోషే చెప్పగానే దేవుడు అన్నాడు, మోషే నువ్వేం చేస్తావంటే ఆ కర్రను తీసుకెళ్ళి ఆ మందసంలో పెట్టు, రానున్న తరాలకు కూడా తెలియాలా. ఈ మందసంలో ఉంచబడిన 3 వస్తువుల్లో ఒకటి మేనా పాట్, మన్నా పాత్ర, రెండవది శాసనములు అనగా దేవుడిచ్చిన పదాజ్ఞలు 2 రాతి పలకలు, మూడవది ఈ చిగురించిన అహరోను కర్ర. ఈ 3 కూడా నువ్వు మందసంలో పెట్టాలి. ఒక సిగ్నిఫికెన్స్ దేవుడు దానికి ఇచ్చాడు. ప్రియులారా గమనించండి, 12 కర్రలు, వాటిలో అహరోను కర్ర చిగురించడం. ఇది మనకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా? మన దేవుడు ఎండిన కర్రను సైతం చిగురింప చేయగలిగిన వాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన మనల్ని చిగురింప చేయగలిగిన వాడు అనే మాటను ఈ చారిత్రక నేపథ్యం మన జ్ఞాపకం చేస్తూ ఉంది. అహరోను కర్ర చిగురించింది. అహరోను ఏ వంశానికి చెందినవాడు, ఏ గోత్రానికి చెందినవాడు అంటే లేవి గోత్రానికి చెందినవాడు అనే విషయాన్ని మనం చూసాం కదా. ఇక్కడ గమనించండి, లేవి అనే మాటకు బైబిల్లో మంచి అర్థం ఉంది. అర్థం ఏంటంటే దేవుణ్ణి హత్తుకొనుట. అందరూ చెప్పండి, ఎవరిని హత్తుకొనుట? దేవుని హత్తుకొనుట. అంటే ఇక్కడ ఆధ్యాత్మిక పాఠం ఏంటంటే ఎవరైతే దేవుని హత్తుకుంటారో వారు చిగురించబడతారు. ఎవరైతే దేవుని హత్తుకుంటారో వారు చిగురింప చేయబడే పరిస్థితిలోకి వస్తారు. అది దేవుని వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఒక ఎండిపోయిన కర్ర దేవుని సన్నిధిలో తీసుకొచ్చి పెట్టినప్పుడు ఒక్క రాత్రిలోనే పువ్వులు వేయడం, మొగ్గలు రావడం, అక్కడి నుంచి కాయలు రావడం అనేది దేవుడు చేసిన కార్యం తప్ప మరొకటి కాదు. హల్లెలూయా. అసాధారణ రీతిలో నిన్ను నన్ను చిగురింపజేయగలిగిన దేవుడు మన దేవుడు. ఇదే అహరోను కర్ర మనకు నేర్పించే పాఠము. నువ్వు దేవుని హత్తుకునే వ్యక్తిగా ఉన్నావా, లేదా లోకాన్ని హత్తుకునే వ్యక్తిగా ఉన్నావా? చాలామంది లోకాన్ని హత్తుకోవడం ద్వారా శాంతి సమాధానాలు లేవు, నెమ్మది లేదు, జీవితంలో ఆనందం లేదు, పరమార్థాన్ని గ్రహించలేకపోతున్నారు, ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు. లోకాన్ని హత్తుకున్న వారుగా చాలామంది ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి. ఒకసారి తాగుబోతూ శుభ్రంగా తాగేసి తాగినట్టు తాగినట్టుగా ఉండొచ్చు కదా, ఉండకుండా ఏం చేశారో తెలుసా? ఒక ట్రాన్స్ఫార్మర్ను కౌగిలించుకున్నాడు. ట్రాన్స్ఫార్మర్ కౌగిలించుకుంటే ఏమవుద్ది? శ్మశానం పిలుద్ది, వచ్చే త్వరగా కదా. ట్రాన్స్ఫార్మర్ దేనికి ఉంది అంటే చక్కగా ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వడానికి, కరెంట్ రావడానికి. దాన్ని దూరంగా చూడాలే కానీ దాన్ని ఏం చేయకూడదు, హత్తుకోకూడదు. కొంతమంది కూడా అలాగే లోకాన్ని ఏం చేస్తారు చెప్పండి? ట్రాన్స్ఫార్మర్లు హత్తుకున్నట్టే. జాగ్రత్త, కాలిపోతావు, బూడిదైపోతావు, ఇబ్బంది అవుద్ది. వ్యర్థమైన వాటిని హత్తుకునేవారు, లోక సంబంధ విషయంలో హత్తుకునేవారు చాలామంది. రూతు తన అత్తను ఏం చేసిందట? హత్తుకుంది. అంటే అర్థం ఏంటి? కేవలం ఒక హగ్గిచ్చిందని కాదు అక్కడ అర్థం. తన అత్తతో ఏకీవించింది. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నిన్ను నన్ను మరణం తప్ప మరి ఏ ఒక్కరు ఏం చేయలేరు, వేరు చేయలేరు. వాట్ ఏ కమిట్మెంట్! దేవుని వెంబడించడంలో తన అత్త అయిన నయోమి ఎవరిని ఆరాధన చేస్తుందో ఆ దేవుని ఆరాధించిన రూతు నిర్ణయం తీసుకుని ఆమెను హత్తుకుంది. అంటే రూతు దేవుణ్ణి హత్తుకున్న విధానాన్ని అక్కడ మనం చూస్తాం. ఆ కారణాన్ని బట్టే అత్తను హత్తుకోవడం మాత్రం కాకుండా ఆమెతో పాటు మోయాబు నుండి ఎక్కడికి వచ్చింది? బెత్లెహేముకి వచ్చింది. ఓర్పా ఏం చేసింది చెప్పండి? నయోమిని ముద్దు పెట్టుకుని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. కానీ రూతు హత్తుకుంది, బెత్లెహేముకి వచ్చింది, అద్భుతాన్ని చూసింది. ఈరోజు నువ్వు నేను దేవుణ్ణి హత్తుకున్న వరంగా ఉన్నావా? బైబిల్ సెలవిస్తూ ఉంది, నేటికి మీరు సజీవులై ఉన్నారంటే మీరు జీవం గల దేవుని హత్తుకున్నారు కాబట్టి అనే మాట అక్కడ రాయబడింది. ప్రభువును హత్తుకున్నట్టే చాలా ప్రాముఖ్యమైన అంశం. అహరోను కర్రను దేవుడు చిగురింపజేశాడు. ఎవరైతే దేవుని హత్తుకుంటున్నారో, ఆయన దగ్గరగా వస్తున్నారో, ఆయనకు చోటిస్తున్నారో, తమ హృదయాల్లో ప్రభువుకు అవకాశం ఇస్తున్నారో అలాంటి వారి జీవితాలు చిగురించబడుతున్నాయి. దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు చిగురించడానికి అనే విషయాన్ని ఈరోజు మనం గుర్తిద్దాం. ఒకవేళ నీ జీవితం ఇప్పటికీ ఎండిపోయిన పరిస్థితుల్లో, మోడువారని స్థితిలో, ఏ విధమైన ఫలములు లేక, దేవుడు ఆశించే ఫలములు నీ జీవితంలో రాక ఎండిపోయిన స్థితిలో నీ జీవితం ఉంటే
ఈరోజు దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు, ప్రభువుని యేసే ప్రేమతో పిలుస్తున్నాడు. నువ్వు నేను ఫలించు వారంగా ఉండాలని, చిగురించే వారంగా ఉండాలనే దేవుడు ఆశిస్తున్నాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం మనం చదివితే దానిలో ఒక మాట ఉంటుంది చూడండి. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 11 and verse 1, దానిలో ఈ మాట ఉంది. యెషయా గ్రంథం 11:1. యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును. ఏం పుట్టిందంట? చిగురు పుట్టును. యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును. దేర్ షల్ కమ్ ఫోర్త్ ఎ రాడ్ అవుట్ ఆఫ్ ది స్టెమ్ ఆఫ్ ఎ జెస్సై. యెషయి ముద్దు నుండి చిగురు అనే మాట అక్కడ వాడారు. జాగ్రత్తగా గమనించండి. చిగురు అన్న చోట హిబ్రూలో నెట్జర్ అనే పదం వాడారు. నెట్జర్ అనే పదం చిగురు అనగా. ఎ రాడ్ ఫ్రమ్ ద స్టెమ్ ఆఫ్ జెస్సై అని ఇంగ్లీష్లో ఉంది కదా. రాడ్ అనే చోట నెట్జర్ అనే పదం ఉపయోగించారు హిబ్రూలో, అనగా చిగురు అని అర్థం. ఒక ఎండిపోయిన చెట్టు పచ్చగా చిగురించినప్పుడు చాలా ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఒక ఎండిపోయిన చెట్టును మనం చూస్తున్నంతసేపు మనకు ఆనందం ఉండదు, కానీ ఆ చెట్టు చిగురించినప్పుడు చాలా సంతోషం ఉంటుంది కదా. యెషయి ముద్దు నుండి చిగురు పుడుతుంది. ఆ చిగురు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు గురించిన ప్రవచనం అక్కడ మనం చూస్తాం. పాత నిబంధనలో చాలా చోట్ల యేసు ప్రభుని నీతి చిగురు అని పిలిచారు. ఆయన చిగురు లాంటి వాడు, ఎండిపోయిన జీవితాలను చిగురింపజేయగలిగిన వాడు అనే విషయాన్ని అక్కడ ప్రస్తావిస్తే, యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును. ఆ నెట్జర్ అనే పదం నుండే ఆ తర్వాత కాలంలో నాజరేత్ అనే పదం వచ్చింది. నాజరేత్ అనే పదం గలిలయ అనే ప్రాంతంలో నాజరేత్ అనేది ఒక ఊరు. అక్కడ మరియమ్మ గారు యోసేపు గారు నివసించేవారు. వారు అక్కడ నివసించేవారు కాబట్టి యేసు ప్రభు కూడా చాలా కాలం నజరేతులో పెరిగాడు ఆయన. అందును బట్టి యేసు ప్రభుని ఏమని పిలుస్తారు అంటే నజరేతువాడా అని సంబోధించారు. చెప్పండి, ఏమని పిలిచారు? నజరేతువాడా లేదా నజరేయుడా అనే మాట. నజరేతువాడు మరియు నజరేయుడు అని సంబోధించబడిన ఆ విషయాన్ని మనం పరిశీలన చేస్తూ ఉంటే, వై జీసస్ వాజ్ కాల్డ్ యాజ్ జీసస్ ఆఫ్ నాజరేత్. ఎందుకు ఆయన నజరేతువాడు అని పిలువబడ్డాడు? అఫ్ కోర్స్ ఇప్పుడు భారతదేశంలో నివసించే వాళ్ళందరినీ ఏమంటారు? భారతీయులు అంటారు కదా. ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాం కాబట్టి ఆంధ్రులు అంటారు. ఆ తర్వాత మనం ఎక్కడ నివసిస్తున్నామో ఆ ప్రాంతం అక్కడ హైలైట్ అవుతున్నట్టుగానే యేసు ప్రభు నజరేతులో పెరిగారు కాబట్టి నజరేతు వాడు అని పిలవడం వాస్తవమైనప్పటికీ ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే, నజరేతు వాడా అని యేసు ప్రభువుని సంబోధించిన ప్రతిసారి నన్ను చిగురింపజేసే దేవా అని సంబోధిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. నీవు నన్ను ఏం చేయగలవు? చిగురింప చేయగలవు. మోడువారి నా జీవితం, ఎందుకు పనికిరాని నా జీవితం, ఎవరికి కొరగాని నా జీవితం, ఎవరికి ఉపయోగం లేని నా జీవితాన్ని నువ్వు ఒక్కడవే చిగురింపజేయగలిగిన వాడు ప్రభువా. ఆ చిగురింపు చేసే అనుభవంలో నన్ను తీసుకురాగలవు అని దేవుని సంబోధిస్తున్నాం. కాబట్టే ప్రభు కార్యాలు మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, ఒకవేళ ఉదయకాల్సిన నీ జీవితం కూడా ఎండిపోయిన స్థితిలో ఉందా? మోడువారిన స్థితిలో ఉందా? ఏ విధంగా ఫలములు లేవా? ప్రభు కోసం ఫలించలేని పరిస్థితిలో ఉన్నావా? అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, మన జీవితాల్లో ఆయనకు అప్పగిస్తే ఆయన మన జీవితాలు ఏం చేస్తాడు? ఆయన చిగురింప చేయగలను. అహరోను కర్ర చిగురింప చేయబడింది, హత్తుకున్నాడు, దేవుని వెంబడించాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన అహరోను కర్ర చిగురింపు చేయబడింది. నిన్ను నన్ను కూడా దేవుడు చిగురింప చేయగలిగిన వాడు. ఒక అర్థవంతమైన జీవితాన్ని మనం జీవించడానికి దేవుడు సహాయపడతాడు. ఆత్మీయ తండ్రి గారి జీవితంలో అనేక సంగతులు ఆయా సందర్భాల్లో నాన్నగారు చెబుతూ ఉంటారు. నేను వాటన్ని జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుని ప్రభువుని స్తుతిస్తూ ఉంటాను. ఆయన ఒకసారి సువార్త ప్రకటిస్తుంటే కరపత్రాలు పంచి సువార్త ప్రకటిస్తున్నారు. ఎందుకంటే నాన్నగారు ఒక కరపత్రిక ద్వారానే సంపూర్ణంగా ప్రభువుని అంగీకరించారు. అంతకుముందు ప్రభు గురించి ఎంతోమంది తెలిసినప్పటికీ కూడా ఆ పర్టికులర్ టైంలో ఒక కరపత్రిక, ఒక ట్రాక్ట్ తండ్రి గారిని ప్రభు వైపు తీసుకొచ్చింది. ఆ కారణాన్ని బట్టి కరపత్రాలు పంచడం అనేది నాన్నగారికి చాలా ఇష్టమైన పరిచర్య. ఆయన యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళి మధ్యాహ్నం నుంచి సినిమా హాల్స్ దగ్గర, బస్ కాంప్లెక్స్ల దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర, పార్కుల దగ్గర కరపత్రాలు పంచి ఎప్పుడో సాయంకాలానికి ఇంటికి వెళ్తుండేవారు. ఆ సందర్భంలో నాన్నగారు అనకాపల్లి అనే ప్రాంతంలో కరపత్రాలు పంచుతూ ఉంటే ఒక యవనస్తుడు పట్టబడ్డాడు, రక్షణ పొందాడు, యేసుప్రభువుని తెలుసుకున్నాడు. వాస్తవానికి అతను ఒక రికార్డ్ డ్యాన్స్ వేసేవాడు. పూర్వదినాల్లో రికార్డ్ డ్యాన్సులు నడిచేవి. అంటే ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో ఆ రికార్డ్ డ్యాన్సులు వేస్తున్నారు. ఆ రికార్డింగ్ డ్యాన్సులు వేస్తూ రోజుకు చాలా డబ్బులు సంపాదించి తల్లిదండ్రులకు ఇచ్చేవాడు. తల్లిదండ్రులు ఆ వ్యక్తి తీసుకొచ్చే డబ్బుల మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. అయితే ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆ అశ్లీలమైన నృత్యాలు వేయడం మానేశాడు, దేవుని వైపు తిరిగాడు, ఆ రికార్డింగ్ డ్యాన్స్ మానేశాడు. అప్పుడు తల్లిదండ్రులు నాన్నగారి మీదకి యుద్ధానికి వచ్చారు. ఈ డబ్బులు ఇప్పుడు నువ్విస్తావు, వాడిస్తాడో, ఇవ్వాల్సిందే,
మాకు డబ్బులు రావట్లేదు, వీడు డ్యాన్సులు మానేశాడని చెప్పి తండ్రి గారి మీద వారు తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. ఆ సందర్భంలో జరిగిన పని ఏంటి అంటే, ఆ తల్లిదండ్రులు అప్పటి వరకు ఎంతో కొంత కొద్దిగా ఏదో ఆస్తో ఏదో ఉంటే అది పెద్ద కుమారుడికి ఇచ్చేసి చిన్న కుమారుడిని ఇంట్లోంచి బయటికి గంటేశారు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారు ఏం పొందుతారని ఉంది బైబిల్లో? హింస పొందుతారని, కొంచెం కష్టం ఇబ్బంది రావచ్చు. ఈ చిన్నవాడిని ఇంట్లోంచి బయటికి గంటేస్తూ, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు కాబట్టే నేను బయటికి గంటేస్తున్నావు, నీకు మాకు సంబంధం లేదు, ఇక నీకు నాకు ఏ విధమైన సంబంధం లేదని తల్లిదండ్రులు ఆ బిడ్డను బయటికి గంటేశారు. ఆ వ్యక్తి తండ్రి గారి దగ్గరికి రావడం, ఆ తర్వాత మీటింగ్స్కి వెళ్ళడం, ఆ రాత్రి సమయాల్లో చదువుకోవడం, అలా చదువుకుంటూ ముందుకు సాగుతున్నాడు. తల్లిదండ్రులు అతను అసలు పట్టించుకోవడం మానేశారు. కొంతకాలం తర్వాత ఈ యవనస్తుడు బాగా చదువుకుని బ్యాంక్ ఎగ్జామ్స్ రాశాడు. వాటిల్లో సఫలీకృతుడై బ్యాంకులో జాబ్ వచ్చింది. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకుని చక్కని ఉద్యోగం ఇచ్చారు. ఉద్యోగం కోసం వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఈ పెద్ద కుమారుడు తల్లిదండ్రులని చాలా రూడ్గా ట్రీట్ చేయడం ప్రారంభించాడు. వారు భోజనం పెట్టట్లేదు, సరైన బట్టలు ఇవ్వడం లేదు, వస్త్రాలు ఇవ్వడం లేదు, సరైన పరిస్థితులు కల్పించట్లేదు. అలాంటి సమయంలో ఈ తల్లిదండ్రులు బాగా ఇబ్బంది పెడుతుంటే వారిద్దరూ నిర్ణయం తీసుకున్నారు ఏమనంటే, ఇక మనం బ్రతికి ఉపయోగం లేదు. చిన్నోడు ఎలాగ మనకు దూరం అయిపోయాడు, యేసు ప్రభు అని చెప్పి దూరం అయిపోయాడు, పెద్దోడేమో మనల్ని పట్టించుకోవట్లేదు, కాబట్టి ఇద్దరం చచ్చిపోదామని నిర్ణయం తీసుకున్నారు. ఇంటి నుండి బయటకు వచ్చేసారు చనిపోవడానికి. అయితే చనిపోక మునుపు ఒకసారి చిన్నోడిని కలుద్దాం, వాడికి మనం అన్యాయం చేశాం, సారీ చెప్దాం అని చెప్పి ఆ చిన్నోడిని కలవడానికి అని చెప్పి వెతకడం ప్రారంభించారు. ఆఖరికి అడ్రస్ కనుగొన్నారు. ఇంటికి రాగానే తలుపు తీశారు. ఆ చిన్న కుమారుడు తలుపు తీయగానే ఈ తల్లి తండ్రి ఆ చిన్న కుమారుడిని చూసి కళ్ళము నీళ్లు పెట్టి ఏడవడం ప్రారంభించారు. వాడు అడిగాడు, ఏమండి మమ్మీ డాడీ ఎందుకు ఏడుస్తున్నారు, ఏంటి సంగతి అంటే, జరిగిన విషయం అంతా చెప్పి, అరే బాబు నీకు క్షమాపణ చెబుదామని వచ్చాం, నేను చాలా బాధించాం, ఇబ్బంది పెట్టాం, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుని చెడిపోయావు అనుకున్నాం, కానీ నువ్వు బాగుపడతావు అని మాకు తెలియలేదు, నేను అమ్మ చచ్చిపోదాం నిర్ణయం తీసుకున్నాం, సూసైడ్ చేసుకుందామని అని చెప్పి వాళ్ళిద్దరూ ఏడుస్తుంటే, ఈ చిన్న కుమారుడు వాళ్ళిద్దరిని కౌగలించుకుని, అమ్మ నాన్న నేనున్నంతకాలం మీరు చనిపోవాల్సిన అవసరం లేదు, నేను మిమ్మల్ని పోషిస్తాను, మీరు నన్ను ద్వేషించినా, నన్ను కాదన్నా, నన్ను చేదరించుకున్నా, దేవుని ప్రేమతో నేను నింబడి ఉన్నాను కాబట్టి ఎప్పుడు మిమ్మల్ని నేను ద్వేషించలేదు, కానీ ఖచ్చితంగా మిమ్మల్ని చూసుకుంటానని ఆ చిన్న కుమారుడు వాళ్ళిద్దరిని హత్తుకుని ఇంట్లోకి తెచ్చాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. లోకంలో ఉన్నంతకాలం ఏదో అభివృద్ధి చెందాను లేదా ఏదో తీసుకొస్తున్నాను అనుకున్నాడు, కానీ యేసు ప్రభువులోనికి వచ్చిన తర్వాత, దేవుని ప్రేమ మార్గంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి జీవితంలో నిజమైన ఆశీర్వాదాన్ని చూశాడు. దేవుడు తన జీవితాన్ని చిగురింపు చేయడం మాత్రమే కాకుండా అనేక మందికి ఆశీర్వాదకరంగా చేశాడు. స్తోత్రం చెప్పండి. చాలామంది అడుగుతుంటారు, ప్రభు దగ్గరికి రావడం ద్వారా మాకు వచ్చే లాభం ఏంటని. చాలా లాభాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటో తెలుసా? గాడ్ విల్ మేక్ యూ ఎ బ్లెస్సింగ్. దేవుడే నిన్ను ఎలా మారుస్తాడు? ఒక ఆశీర్వాదం. నువ్వు ఎవరితోనైనా మాట్లాడితే ఆదరించబడతారు వాళ్ళు. ఎవరికైనా మంచి సలహా చెబితే ఆ సలహా వారి జీవితాల్లో ఒక మలుపు తిప్పే సలహాగా ఉంటుంది. ఎవరికైనా ఎవరి కోసం నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ ప్రార్థన వినడం ద్వారా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. నీ జీవితాన్ని చిగురింపు చేయగలిగిన వాడు. వస్తావు ఈ రోజున ప్రభు దగ్గరికి. ఒకళ్ళు ఇంతవరకు లోకంలో తిరిగి దేవుని మరచి, దేవుని విడిచి ఇష్టానుసారం నీ జీవితంలో ఉంటే, ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు, నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించగలిగితే అద్భుతాలు చూస్తావు. అహరోను కర్ర చిగురింపు చేయబడింది. 12 కర్రలు అనే ఆ 12 అనే సంఖ్య ఈ సందర్భంలో మనం చూస్తున్నాం. మరొక మాట దగ్గరికి వద్దాం. చూడండి, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. 1 Kings chapter 19 and verse 19. దానిలో ఈ మాట రాయబడింది, ఏలియా అచ్చట నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత, చూడండి ఆ మాట అండర్లైన్ చేసుకోండి, 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతను ఎడ్లను విడిచి ఏలియా వెంబడి ఏం చేశారట ఆయన? చెప్పండి. ఎలీషా గారికి ఎన్ని అరకల ఎడ్లు ఉన్నాయంట? 12. అరక అంటే ఏంటి? తెలుగు పదం అరక. అమ్మా పరక. అరక అంటే పరక అంటున్నారా ఎవరు? మామిడి పళ్ళు సీజన్ అయిపోయిందమ్మా,
మళ్ళీ మేలో వస్తుంది. పరక మామిడి పళ్ళు ఎంతమ్మా? 13 ఇస్తాడు కదా. యాక్చువల్లీ 25లో సగం 12.5, పోనా అర ఎందుకులే అని చెప్పి ఒకటి ఎక్కువ ఇస్తాడు కదా పరక. అరకలు 12 అరకలు అంటే 12 × 2 24 ఎడ్లు 12. ఇప్పుడు ఏదైనా ఒక దుక్కి దున్నాలి అంటే ఎన్ని ఎడ్లు ఉండాలా? 2 ఉండాలి కదా. అలాంటి 12 జతల ఎడ్లు ఎలీషా గారికి ఉన్నాయట. హీ వాజ్ అ రిచ్ మ్యాన్. ఖచ్చితంగా అతను భూస్వామి మరియు సంపదలు కలిగిన వాడే. షాపాతు కుమారుడని ఎలీషా 12 అరకల ఎడ్లు కలిగిన వాడు. భూమిని దున్నుతున్నాడు. 12వ ఎరక తాను తీసుకున్నాడు. మిగతా 11 భవిష్యత్ తన దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ దున్నుతున్నారు. 12వ అరక ఇతను తీసుకున్నాడు. ఆ సందర్భంలో ఏలియా వచ్చి తన దుప్పటి ఎవరి మీద వేశాడట? ఎలీషా మీద వేశాడట. దుప్పటి వేయడం అంటే అర్థం ఏంటో తెలుసా? పూర్వ దినాల్లో ప్రవక్తలు ఎవరైనా సరే వారి కప్పుకున్న దుప్పటి, ప్రవక్తలకు ఒక డ్రెస్సింగ్ స్టైల్ ఉండే, ఒక షాల్, ఒక పైన దుప్పటి, బలమైన దృఢమైన దుప్పటి ఒకటి వారికి ఉండేది. ఆ దుప్పటి ఎవరి మీదన్నా వేస్తే దాని అర్థం ఏంటో తెలుసా? మీరు ఎక్కడికి రావాలి? దేవుని పరిచర్య చేయడానికి, లేదా నా శిష్యుడిగా ఉండడానికి రావాలి అన్న ఒక సూచన కోసం ఏం వేసేవారు అనమాట? దుప్పటి వేసేవారు. ఏలియా, దేవుడు చెప్పాడు ఏలియాకు, నువ్వు ఎలీషాను అభిషేకించాలా ప్రవక్తగా ఉండడానికి. నీ తర్వాత స్థానాన్ని ఎలీషా తీసుకుంటాడు. ఏలియా, అందును బట్టి నువ్వు వెళ్ళి ఎలీషాను పిలువు, దీన్ని దేవుని సేవకు పిలవాల, ప్రవక్త స్థానాన్ని అతడు భర్తీ చేయాలా, నువ్వు వెళ్ళు అనగానే ఏలియా వచ్చి గబగబా తన దుప్పటి వేశాడు. అదే స్థానంలో మనం ఉంటే ఏం చేస్తాం? దుప్పటి మడత పెట్టేసి ఇంటికి తీసుకెళ్ళిపోతాం మనం కదా. ఏలియా గారికి నేనంటే ఎంత ఇష్టమంటే నాకేమి ఇచ్చాడు అయినా? దుప్పటి ఇచ్చాడండి అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళిపోతాం మనం. దాని అర్థం అది కాదు, నువ్వు ఇంటికి తీసుకెళ్ళి కప్పుకుంటావు అని కాదు. చలికాలంలో ఏలియా గారు దుప్పటి వేసాడంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు నన్ను వెంబడించాలా, నీకున్నవన్నీ విడిచి, అబ్రప్ట్గా నీకున్నవన్నీ విడిచి నా పని చేయాలి అని అనగానే ఎలీషా లోబడ్డా లేదా? ఖచ్చితంగా లోబడ్డాడు. అయ్యా, నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాను, ఈ మాట వాళ్ళకి చెబుతాను, చెప్పి నేను వస్తాను అని చెప్పి ఎలీషా వెళ్ళి అక్కడ ఒక చిన్న విందు చేయించి అక్కడి నుంచి ఎలీషా ఎవరిని వెంబడించాడు? ఏలియా గారిని వెంబడించాడు. బైబిల్లో రాయబడింది, ఎలీషా ఉపచారము చేయుచుండెను. స్తోత్రం చెప్దాం. ఈ రోజుల్లో 10th క్లాసు ఒక్క సబ్జెక్టు కూడా ఫెయిల్ అవ్వకుండా పాస్ అయిపోతే పట్టుకోగలుగుతున్నామండి ఎవరిని బిడ్డల్ని? ఒక్క సబ్జెక్టు కూడా తప్పకుండా ఏం చేశాను నేను? 10th క్లాసు పాస్ అయిపోయాను. రా బాబు కొంచెం చైర్లు సర్దునైనా దేవుని మందిరాలు అంటే నాకు చెప్తారండి మీరు ఆ పని? నేనేం చెబుతున్నాను తెలుసా? ఇంటర్ చదివి సెంటర్లో ఉన్నాను తెలుసా అంటాడు ఒక్కొక్కడు. నువ్వు ఇంటర్ చదివి సెంటర్లో ఉంటావు, మరొక చోట ఉంటావు, ఎవరికి కావాలి? దేవుని పని చేయవా? నేను డిగ్రీ చదివానంటది ఒక్కొక్క ఆమె. నేను బీటెక్ చేశాను, ఎంటెక్ చేశాను, ఆటెక్ చేశానని కొంతమంది దేవుని పని చేయడానికి రాట్లా. 12 అరకల ఎడ్లు కలిగిన ఎలీషా భూమి కలిగి ఉన్నాడు, పనివారు ఉన్నారు అతని వెనకాల. కానీ దేవుడు పిలిచినప్పుడు, ఏలియా పిలవగానే సమస్తాన్ని విడిచి ఏం చేశాడు? దేవుని వెంబడించాడు. ఇక్కడ ఈ 12 అరకలు, ఈ మాటను మనం ఈ నేపథ్యాన్ని చూస్తే ఈ కాంటెక్స్ట్ అంతా కూడా సమర్పణ జీవితాన్ని సూచిస్తుంది. చెప్పండి, ఏ జీవితం ఇది? సమర్పణ జీవితం. కాన్సిక్రేషన్, సరెండరింగ్ యువర్ సెల్ఫ్, ఆఫరింగ్ యువర్ లైఫ్ టు గాడ్. దేవునికి నీ జీవితాన్ని సమర్పించడం, నీ బ్రతుకుని దేవునికి ఇవ్వడం. 8 సంవత్సరాలు ఏలియా గారి దగ్గర పరిచర్య చేశాడు ఎలీషా. ఏలియా చేతుల మీద నీళ్లు పోసాడట. ఎలీషా ప్రభావవంతంగా దేవుని చేతుల్లో బలంగా వాడబడ్డానికి ఒక కారణం ఏంటో తెలుసా? ఎలీషా ఏలియా అనే దైవజనుని చేతుల మీద ఏం పోశాడు? నీళ్లు పోశాడు. పరిచర్య చేశాడు. పరిచర్య చేసే లక్షణం కలిగిన ఏ వ్యక్తినైనా దేవుడు బైబిల్ గ్రంథంలో అపరిమితంగా ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇస్సాకు భార్య పేరు ఏంటి చెప్పండి? చెప్పాలి గట్టిగా, పర్లేదు మీరు చెప్తున్నారు. రెబెకా. ఇస్సాకు భార్యగా తీసుకురాబడ్డానికి ఎలియాజరు పెట్టుకున్న ఒక కండిషన్ ఏంటో తెలుసా? రెబెకా గారు ఇంత హైట్ ఉండాలా, 5 అడుగులు 8 అంగుళాలు ఉండాలి అన్నాడా? లేకపోతే రెబెకా గారు ఈ కలర్ ఉండాలి అన్నాడా? రెబెకా గారు ఈ డ్రెస్సింగ్ స్టైల్ కలిగి ఉండాలనుకున్నాడా? నో. ఇస్సాకుకు భార్యగా తీసుకురాబడిన రెబెకా పరిచర్య చేసేదై ఉండాలి. నేను నీళ్ళు అడుగుతాను, ఏమంటే మీకు మాత్రమే కాదు, మీ వెనకాల 10 ఒంటులు ఉన్నాయి.
ఈ ఒంటెలకు కూడా ఏం పోస్తాను నేను? అలాంటి పరిచర్య కలిగిన ఆమె నా యజమానుడు కుమారుడైన ఇస్సాకుకు సరైన లైఫ్ పార్ట్నర్, సరైన జీవిత భాగస్వామి, పరిచర్య చేసేదై ఉండాలి. అతని అంచనాలకు మించి రెబెకా ఏం చేసింది చెప్పండి? ఎలియాజరు నీళ్ళు తాగాడు, 10 ఒంటెలకి ఏం పోసింది? ఒంటె ఎన్ని నీళ్ళు తాగుతుంది చెప్పండి? మనలాగా 1 గ్లాసు నీళ్ళు తాగుతుందా? మనకు అప్పుడప్పుడు 1 గ్లాసు నీళ్ళు తాగితే చాలా తాగినట్టు ఉంటుంది మనకి. లేదా మహా గట్టిగా తాగుతాం, 2 గ్లాసులు తాగుతామేమో. కొంతమంది అదే పనిగా తినగానే చెంబు నీళ్ళు తాగేస్తారు. చేతులు ఎత్తమని అడగను కానీ అలా తాగేవాళ్ళు ఉంటే ఆపండి, అలా తాక్కండి, అది మంచి పద్ధతి కాదు. తినగానే ఒక చెంబు నీళ్ళు తాగేకండి. తినక ముందు ఒక ½ అన్ అవర్ ముందు నీళ్లు తాగండి. ఆ తర్వాత తిన్న తర్వాత ఎప్పుడైనా మధ్యలో కొంచెం తింటున్నప్పుడు నీళ్లు తాగాలనిపిస్తే కొంచెం త్రాగాల. మళ్ళీ ½ అన్ అవర్ తర్వాత, మీరు భోజనం చేసిన అరగంట తర్వాత మరలా నీళ్ళు తాగొచ్చు. అంతేగాని నేను ఎన్ని నీళ్ళు తాగుతున్నా చూడండి అని చెప్పి అప్పుడే భోజనం చేయగానే చెమ్ము నీళ్ళు తాగితే ఇబ్బందులు వస్తాయి. ఇని వైద్యులు చెప్తున్నారు, నాకు అంతగా తెలియదు కానీ ఎవరో చెప్తే విన్నాను నేను. అయితే ఒంటెలు ఎన్ని నీళ్ళు తాగుతాయి? శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు, ఒక్కొక్క ఒంటె దాహం వేస్తానట 6 నెలలకు సరిపడి నీళ్ళు తాగేస్తుందట ఒకేసారి. ఒకవేళ ఆ నేపథ్యంలో అన్ని నీళ్లు తాగకపోయినా ఎంతో కొంత గొప్పగానే నీళ్ళు తాగి ఉంటాయి ఒంటెలు. వాటన్నిటికీ కూడా మోటు బావిలోనికి దిగి వెళ్ళి కడవను తీసుకుని భుజం మీద పెట్టుకుని ఆమె పైకి వచ్చి వాటన్నిటికీ ఏం పోసింది? నీళ్ళు. ఈ రోజుల్లో అలాంటి యవన బిడ్డలు కనబడుతున్నారా మనకి? అనుకోకుండా 4 బంధువులు ఇంట్లోకి వచ్చి హాల్లో కూర్చున్న తర్వాత అమ్మా కొంచెం మంచినీళ్ళు ఇవ్వమంటే నీ తరపు బంధువులకు నువ్వే ఇచ్చుకో కానీ మాలాటోళ్ళని డిస్టర్బ్ చేయకంటున్నారు పిల్లలు. ఈ రోజుల్లో పని చేయడం అసలు ఇష్టంలా వాళ్ళకి. ఏదైనా పని చేయాలంటే చాలా కష్టమైన పని. ఈ రోజున పిల్లలకి ఏదైనా పని చెప్పాలంటే పనితో పాటు లంచం ఇవ్వాలి వాళ్ళు కదా. అమ్మ ఈ పని చేయమంటే మరి ఏమి ఇస్తావు నాకు, ఏదోటి ఇస్తానని చెప్తా కానీ పని చేయట్లేదు వాళ్ళు. కానీ రెబెకాలో ఉన్న తగ్గింపు చూసారా? సంపన్నుడని ఇస్సాకుకు భార్యగా రావడానికి, ఇస్సాకు భార్యగా తీసుకురాబడ్డానికి రెబెకాలో ఎలియాజరు చూసింది ఒకటే, ఆమెలో ఉన్న పరిచర్య చేసే లక్షణం, ఉపచారం చేసే లక్షణం. అలాంటి లక్షణం నీలో ఉందా? ఉపచారం చేస్తున్నావు పెద్దలకు లేదా దైవజనులకు, దేవుని బిడ్డలకు ఉపచారం చేసే లక్షణం నీలో ఉందా? నేను చెప్పగలను ప్రియులారా, ఈరోజు జాన్ వెస్లీగా నేను అనేక ప్రాంతాల్లో దేవుని సువార్త ప్రకటించగలుగుతున్నానంటే, అనేక మంది దీవెనకరంగా మారానంటే, చిన్నప్పుడు మా ఇంటికి వచ్చే ప్రతి సేవకునికి ఉపచారం చేసేవాళ్ళం. మా అక్కకి, నాకు, మా తమ్ముడికి, ముగ్గురికి పోరాటం అన్నమాట, ఎవరు చెయ్యాలో పని అని అంత పోరాడి చేసేవాళ్ళు. జేడి మాథ్యూస్ గారు అనే ఒక దేవుని సేవకులు మా ఇంటికి వచ్చేవారు. ఆయన వస్తే యేసుప్రభు వచ్చినట్టు ఉండేది మా ఇంటికి. అంత గొప్ప దైవజనుడు ఆయన. ఆయన ఇంటికి రాగానే ఆయనకి కావాల్సినవన్నీ మేమే చూడాలనే ఆలోచన. అప్పుడు మా ఇంట్లో అటాచ్డ్ వాష్రూమ్స్ కానీ గీజర్స్ కానీ ఇలాంటివి ఏమీ లేవు. వేడి నీళ్లు పెట్టాలి అంటే ప్రక్కన కొన్ని రకాలైన చెట్లను తీసుకొచ్చి వాటిని నరికి కొమ్మలుగా చేసి వాటిని పొయ్యిలో పెట్టి అప్పుడు వేడి నీళ్ళు కాసి ఇవ్వాలి. అది కూడా ఒక ప్రివిలేజ్గా భావించేవాళ్ళం. ఆ దైవజనుని స్టేజ్ మీద దాకా చేయి పట్టుకు తీసుకొచ్చే పరిస్థితి, ఆ భాగ్యం నాదే అనమాట. చేయి పట్టుకు తీసుకొచ్చేవాడిని, తాతయ్య గారు అని పిలిచేవాడిని నేను. దైవజనులకు ఉపచారం చేసే లక్షణం. గుడివాడ నుంచి మందపాడు జాషువా గారు అనే దేవుని సేవకులు వచ్చేవారు. ఆయన కూడా అంతే, అద్భుతమైన వాక్యవేత్త. పాటలు పాడుతుంటే కంచు కంఠం అంటారు కదా, ఆయన పాడుతుంటే మైక్ అక్కర్లేదు దానికి, అంత అద్భుతంగా పాడేవారు పాటలు. దేవుని వాక్యం చెబుతుంటే బలమైన సందేశాలు అందిస్తుండేవారు. బాపట్ల నుంచి సైమన్ పీటర్ గారు అనే పాస్టర్ గారు వచ్చేవారు మన దగ్గరికి. ఇలా చాలామంది దేవుని సేవకులు దేవుని సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు వారికి పరిచర్య చేసి వారి వాక్యాలన్నీ విని అప్పుడప్పుడు నా డైరీలన్నీ చూసుకుంటూ ఉంటే వారు చెప్పిన ప్రసంగాలన్నీ రాసుకునేవాడిని. ఏదో నాకు వచ్చిన భాషలో అలా నోట్స్ తీసుకునేవాడిని. ఇప్పుడు ఇవన్నీ అప్పుడప్పుడు చూస్తూ ఉంటే ఆధ్యాత్మిక సంపద, ఉపచారం చేయడం, పరిచర్య చేయడం. ప్రాముఖ్యంగా యవన బిడ్డలైన వారు పరిచర్య చేయడం నేర్చుకోవాలి. నేడో రేపు పెళ్లి సంబంధాలు వచ్చి పెళ్ళైన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నీ భర్త గారు టీ పెడతాం వచ్చాయంటే మనకు అవన్నీ రావండి అన్నాం అనుకో, ఇబ్బంది అవుతుంది. కనీసం టీ పెట్టడం కూడా రాకపోతే ఎలా, కాఫీ చేయడం కూడా రాకపోతే ఎలా? అలా అని చెప్పి భార్యను అన్ని విషయాల్లో బానిసగా చూడమన్న ఉద్దేశం కూడా కాదు. అలాంటి నేర్చుకోవడం చాలా మంచిది. నీ భర్తకు నువ్వు వండి పెడితే అదొక సంతృప్తి ఆయనకి. యవన బిడ్డలు ఒళ్ళు ఉంచి పని చేయడం నేర్చుకోగలిగితే, దేవుని కోసం పని చేయగలిగితే అంతకన్నా ఆధిక్యత మరొకటి లేదు. పరిచర్య చేయడం, ఉపచారం చేయడం. 8 సంవత్సరాలు నేను ఎంత గొప్పవాడిని కదా,
నాకిన్ని అరకలు ఉండేవి, నాకింత భూమి ఉండేది, ఎంతమంది పనివాళ్ళు ఉండేవారు, ఏదో ఏలియా నాకు సేవ చేయాలి కానీ నేను ఏలియాకి సేవ చేయడం ఏంటి అనలేదు ఎలీషా. దైవజనుని చుట్టూ ఉండి ఆయన యొక్క అద్భుతాలకు ఎలీషా ఎండార్స్ చేశాడు, సాక్షిగా నిలబడ్డాడు. కాబట్టే ఏలియా ఆత్మలో 2 పాళ్ళు ఎవరి మీదకి వచ్చింది? ఎలీషా మీదకి వచ్చింది. 2 పాళ్ళు అంటే అర్థం ఏంటంటే ఏలియాని దాటి వెళ్ళిపోయాడని కాదు అక్కడ అర్థం. అయ్యా నేను నిన్ను రీచ్ అవ్వాలంటే నాకు అంత పోర్షన్ కావాలని కోరుకున్నాడు. అది ఏలియాలో ఉన్న మంచి లక్షణం, ఎలీషాలో ఉన్న మంచి లక్షణం. అయితే దేవుడు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయగల సామర్థ్యం కలిగిన వాడు. ఏలియా యొక్క మిరకల్స్ 7 రికార్డ్ అయితే బైబిల్లో ఎలీషా చేసిన 14 రికార్డ్ అయినాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాట్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఎలీషా. చనిపోయిన వారిని కూడా తిరిగి లేపగలిగాడు. ఎలీషాలో ఉన్న శక్తి ఎంత గొప్పది అంటే ఆయన్ని పాతి పెట్టేసిన తర్వాత కూడా 1 సంవత్సరం తర్వాత ఎవరినో ఒక సైనికుడిని తీసుకొచ్చి ఇక్కడ ఎలీషా గారిని పాతి పెట్టారనే విషయం తెలియక అక్కడ గొయ్యితవి పాతి పెడితే ఆ చచ్చిపోయిన వాళ్ళు ఏం చేశారట? వాట్ ఏ వండర్ఫుల్ పవర్, ద ఫైర్ ఇన్ హిస్ బోన్స్. ఆయన ఎముకల్లో కూడా ఏముందనమాట? శక్తి ఉంది. ఆ చనిపోయేవాడిని గోతులో కప్పెడితే అక్కడ ఉన్న ఎలీషా గారి ఎముకలు తగిలి వాడు ఏం చేశాడట? బతికాడు. అలా అని చెప్పుడు దైవజనులు ఎవరెవరు ఎక్కడ సమాధి చేశారో చూడండి రోయ్, తీసుకెళ్ళి వాళ్ళందరూ పెడేద్దాం అనుకోకండి. అలాంటివి కాదు అక్కడ. ఆ పర్టికులర్ టైంలో జరిగిన అద్భుతం అది, దేవుడు చేసిన కార్యం. సంపూర్ణ సమర్పణ కలిగిన దైవజనుడు ఎలీషా ఉపచారం చేశాడు, దేవునికి లోబడ్డాడు. దేవుడు అత్యంత బలంగా ఎలీషాను వాడుకున్నాడు. 12 అరకల ఎడ్లు విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి ఎలీషా దావీదును వెంబడించాడు. ఈరోజు దేవుని కొరకు నువ్వు ఏం విడిచిపెట్టగలిగావు? దేవుని కొరకు ఏం విడిచిపెట్టాలనే ఆశ నీలో ఉంది? లోకాన్ని, లోక సంబంధ విధానాలను విడిచిపెట్టి ప్రభువును వెంబడిస్తున్నావా? కొన్నిసార్లు మన జీవిత ప్రయాణం ఎలా ఉంటుందంటే 2 పడవల మీద ఏమేస్తూ ఉంటాం చెప్పండి? కాలేజ్ ప్రయాణం చేయాలని. ఇటు లోకము కావాలి, అటు ఏం కావాలి? దేవుడు కావాలన్నట్టుగా. ఇఫ్ యూ వాంట్ టు ఫాలో జీసస్ యూ హ్యావ్ టు గెట్ రిడ్ ఆఫ్ సర్టన్ థింగ్స్. ప్రభువుని వెంబడించాలంటే సంపూర్ణంగా నువ్వు కొన్నింటిని ఏం చేయాలా? విడిచిపెట్టాలి. బైబిల్లో చక్కని మాట ఉంటుంది. యేసుప్రభువు వారి లోకంలో ఉన్నప్పుడు శిష్యులను, అంటే అక్కడున్న కొంతమందిని దేవుడు పిలిచాడు. వారు తమ వలలు విడిచిపెట్టి యేసుని ఏం చేశారట? వెంబడించారు. యేసు ప్రభు పిలవగానే నా వెంబడి రండి, నేను మిమ్మల్ని ఎలా చేస్తాను? మనుషులు పట్టు జాలరులుగా చేస్తాను. జీసస్ న్యూ హౌ టు కాల్ పీపుల్. యేసు ప్రభువు తెలుసు ఎవరిని ఎలా పిలవాలో, ఎవరిని ఎలా తన వైపు ఆకర్షించాలో దేవునికి తెలుసు. ఆ కారణాన్ని బట్టే మీరు నా వెంబడి రండి, మిమ్మల్ని ఎలా చేస్తాను? మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను. ఐ విల్ మేక్ యూ యాజ్ ద ఫిషర్స్ ఆఫ్ మెన్. వాళ్ళకి వలలు వేయడం అంటే ఏంటో, చేపలు పట్టడం ఏంటో వాళ్ళకి తెలుసు. కాబట్టే దేవుడు అన్నాడు, ఇకపై మీరు పట్టేది చేపలను కాదు, మీరు మనుషులను పట్టండి. నా కోసం మనుషులను గెలవండి, సత్య సువార్తను ప్రకటించండి. మీరు వల వేసే విధంగా చేపలు పడుతున్నారో నా కోసం ప్రజలు మీరు పట్టండి. పరలోక రాజ్యము అలాంటి వారితో నింపబడాలి. దేవుని పిలుపును లోబడి వారు తమ వలలు విడిచిపెట్టి, చెప్పండి ఎవరిని వెంబడించారు? నువ్వు దేవుని ఆశీర్వాదాలు చూడాలంటే విడిచిపెట్టాల్సిన వాటిని ఏం చేయాలా? విడిచిపెట్టాలి. ఒకసారి ఒక ఆయన ఒక లోయ గుండా ప్రయాణం చేస్తున్నాడు. లోయ ఉంది అంటే అక్కడ ఏముంటుంది? కొండ ఉంటుంది. వెరీ గుడ్, సహోదరుడు బాగా చెప్పారు. లోయ ఉందంటే ఏముంటుంది? కొండ ఉంటుంది. కొండలోయ ఈ ప్రక్రియ మనకు తెలుసు కదా. సరే, అతను ఆ కొండ ఎడ్జి నుండి నడుచుకుంటూ వెళ్తున్నాడు. క్రింద లోయ ఉంది. అనుకోకుండా ఆ కొండ నుండి కాలు జారి కింద పడిపోయాడు. పడిపోయేసరికి అలా కింద పడిపోతుండగా తను కాపాడుకునే ప్రయత్నంలో చేతులు ఎలా అనేసరికి ఒక కొమ్మ దొరికింది అతనికి. ఆ కొమ్మ పట్టుకున్నాడు. మీరు ఆ చిత్రాన్ని ఊహించండి. కింద లోయ, పైన కొండ, మధ్యలో సహోదరుడు ఏం పట్టుకున్నాడు? కొమ్మను పట్టుకుని వేలాడుతున్నాడు. ఎంతసేపు ఉంటాడో తెలియదు. విచిత్రం ఏంటంటే ఆ కొమ్మ ఒక ఎండు కొమ్మ. చెప్పండి, ఏ కొమ్మది? ఒక ఎండు కొమ్మ. అది ఎంతసేపు ఉంటుందో తెలియదు అనమాట. ఒక ఎండిపోయిన చెట్టు నుండి పడిన కొమ్మ పట్టుకున్నాడు. పైన కర్ర కర్ర కరకం అంటుంది. అది అంటే ఎప్పుడు ఊడిపోద్దో తెలియదు అనమాట. ఇప్పుడు పిలిచాడు, ప్రభువా నన్ను కాపాడు నాయన, నీ బిడ్డను నాయన, లోయలో పడిపోయిన నాయన, కాపాడు నాయన అనగానే ప్రభువారు అతను కనబడ్డాడు. కనబడి, సహోదరుడా ఎందుకు పిలిచావు అన్నాడు. ప్రభువా ఎందుకు పిలిచాడో మెల్లగా అడుగుతావేంటి నాయన,
నేను పడిపోయేలాగా ఉన్నాను, లోయలో ఉన్నాను, ఈ ఎండు కొమ్మను పట్టుకున్నాను, ఇది ఎంతసేపు ఉండదో తెలీదు, దయచేసి నువ్వు నన్ను పట్టుకుని ఆ కొండ మీద నిలబెట్టినా నన్ను కాపాడినాయని అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నేనంటే నీకు నిజంగా నమ్మకం ఉందా అన్నాడు. డూ యూ రియల్లీ ట్రస్ట్ మీ? అవును ప్రభు, నువ్వంటే చాలా నమ్మకం ఆయన, నిన్ను నమ్మినట్టుగా నేను ఎవరిని నమ్మను ఆయన అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వే కనుక నన్ను నమ్మితే కనుక ఆ కొమ్మ వదిలే, నేను నిన్ను కాపాడుతాను అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు ఆయన? కొమ్మ వదిలేలా, అప్పుడు నువ్వు నాకు కాపాడతావా? నువ్వు కాపాడకపోతే నా పరిస్థితి ఏంటి? లేదు, నేను అలా చేయను, నేను నిన్ను ఎప్పుడు మోసం చేయను. నా మీద నాకు నమ్మకం ఉంటే కొమ్మ వదిలే, నేను ఆల్రెడీ నా చేయి కింద పెట్టాను, నేను కాపాడుతాను. నేను వదలను ఆయన, అసలు జరిగే పనే కాదు అది. నేను అలా కొమ్మ పట్టుకుని ఉండగానే నువ్వు నన్ను ఏం చేయము, పట్టుకోనుము. అది వర్కౌట్ అవ్వదు ఆయన. నువ్వు ఆ కొమ్మ వదిలితేనే కానీ నిన్నేం చేయను, నేను పట్టుకోను. వీడేమో కొమ్మ వదలట్లేదు. ఎందుకోసం తెలుసా? వదిలేశానంటే దేవుడు పట్టుకోపోతే నా పరిస్థితి ఏంట. ఇప్పుడు అడుగుతున్నాను, నీ జీవితంలో కొమ్మ ఏంటి చెప్పు. నీ జీవితంలో కొమ్మ ఏంటి? ప్రభువు నీకు మేలు చేయాలని పిలుస్తున్నాడు, నీకు రక్షణ ఇవ్వాలని పిలుస్తున్నాడు, మోక్ష రాజ్యం ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు, సంతృప్తిని, సమాధానాన్ని, శాంతిని దేవుడు నీకు ఇవ్వాలని, నీ జీవితంలో ఒక అర్థాన్ని ఇవ్వాలని, నిత్యత్వాన్ని వారసత్వంగా నీకు ఇవ్వాలని ప్రభు పిలుస్తుంటే ఏ కొమ్మ పట్టుకుని ఉండిపోయావు? ఈరోజు నువ్వు దాన్ని విడిచిపెట్టాలి. ఇఫ్ యూ వాంట్ టు ఫీల్ ది అనాయింటింగ్ ఆఫ్ గాడ్, దేవుని అభిషేకం నువ్వు పొందాలంటే, ఆయన యొక్క నడిపింపు నీ జీవితంలో రావాలి అంటే చెప్పండి, ఆ కొమ్మ నువ్వేం చేయాలా? విడిచిపెట్టాలి. అబ్రహాం ఒకరోజు నా కొమ్మను వదిలేశాడు. ఆ కొమ్మ పేరేంటో తెలుసా? కల్దీ దేశం అనే కొమ్మను ఏం చేశాడు? వదిలేశాడు. దేవుడు చెప్పాడు, అబ్రహామా, నేను నిన్ను దీవించాలంటే నేను చూపించే దేశానికి వెళ్ళు. లీవ్ యువర్ హౌస్, లీవ్ యువర్ ఫాదర్స్ హౌస్, లీవ్ యువర్ కంట్రీ అండ్ గెట్ ఇన్ ద ప్లేస్ దట్ ఐమ్ గోనా షో యూ. నిన్ను ఏ ప్రాంతానికైతే నేను నడిపించాలనుకున్నా ఆ ప్రాంతం నువ్వు వెళ్ళాలి అంటే కల్దీ దేశాన్ని విడిచిపెట్టాలా. అబ్రహాము కల్దీ దేశాన్ని విడిచిపెట్టాడు కాబట్టే కనాను దేశంలోకి రాగలిగాడు. ప్రైజ్ ద లార్డ్. విశ్వాస వీరుకు తండ్రిగా పిలువబడ్డానికి కారణం విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టాడు. ఎలీషా 12 అరకల ఎడ్లను, తనకున్న భూమిని, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించడం ప్రారంభించాడు. కాబట్టి ఎలీషా ప్రభావితం కలిగిన ప్రవక్తగా ఆ కాలంలో దేవుని సేవ చేయగలిగాడు. మూడో మాట దగ్గరికి వద్దాం. చూడండి, 12 మనకు నేర్పించే ఒక శ్రేష్టమైన పాఠాన్ని మనం చూస్తున్నాం. చూడండి, ఈసారి మత్తయి సువార్త 14వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాం. ది గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 14 and verse 20. దానిలో రాయబడిన మాట ఇలా ఉంది. మత్తయి సువార్త, వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. చెప్పండి, ఎన్ని గంపలు ఎత్తారట? 12 గంపలు. దీని గురించి నేను ఆలోచన చేస్తాను, ఈ 12 గంపలు ఎవరి కోసమై ఉంటుందా అని. సరే, మనకు తెలుసు, ఆ నేపథ్యం అంతా మనకు తెలుసు. యేసు ప్రభు వారు ఆయన ఈ లోకంలో ఉన్న కాలంలో ఆయన బోధ చేస్తుంటే ప్రజలందరూ కూడా సమయాన్ని మరచి యేసు ప్రభు బోధలు ఏం చేస్తున్నారు? వింటున్నారు. వారందరూ ఏ ఒక్కరు ఏం చూసుకోవట్లేదనమాట? వాచ్లు చూసుకోవట్లేదు. ఆ కాలంలో వాచ్లు ఏమన్నా వెసిలి గారు అన్నారు చాలా. సరే, ఆ కాలంలో వాచ్లు లేవు అనుకోండి, అయినా పూర్వదినాల్లో సమయాన్ని లెక్కించే విధానం సూర్యుని గురించి కదా. సూర్యునితో పాటు సూర్య నీడ ఎక్కడి వరకు ఉందో దాన్ని బట్టి సమయాన్ని జాగ్రత్తగా క్యాల్కులేట్ చేసేయడం. ఉదయం నుండి సాయంకాలం దాకా వింటున్నారు. పొద్దుపోయే సమయంలో సాయంకాలం అయిపోయినప్పుడు యేసు ప్రభు శిష్యుల్ని పిలిచి అన్నారు, వీళ్ళకి మనమే ఏం పెట్టాలా? భోజనం పెట్టాలా. భోజనం పెట్టాలని యేసు ప్రభు చెప్పగానే అక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ బయటకు వచ్చినాయి, సమస్యలన్నీ బయటకు వచ్చాయి. శిష్యులు ఎక్కువగా సమస్యలను వివరించడంలో వారందరూ కూడా ఉద్దండులు కాబట్టి మొదటి వ్యక్తి అన్నాడు, ప్రభువా, సాయంకాలం అయిపోయింది కదా నాయన, ఇప్పుడు వీళ్ళందరికీ భోజనం పెట్టాలంటే ఎలా అవుతుంది? ఇది పైగా అరణ్యం కదా, ఇక్కడ ఎలా భోజనం పెట్టగలం? పోనీ ఉన్నదేమన్నా 10 మంది 20 మంది ఉన్నారా? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 5,000 మంది ఉన్నారు. 5,000 మంది పురుషులు లెక్కించేవారు. మరి స్త్రీలు పిల్లలు లెక్క పెడితే ఒక 20,000 మంది ఉన్నారు. 20,000 మందికి భోజనాలు అంటే చిన్న విషయమా? 20,000 మందికి భోజనాలు అంటే. ఆ సందర్భాల్లో మనం కూడా లవ్ ఫీస్ట్లను లేకపోతే భోజన కార్యక్రమంలో పెడుతున్నప్పుడు 20,000 మందికి భోజనాలు అంటే ఎంత కష్టపడాలి, ఎంత ప్రయాసం ఉంటుంది దాని వెనకాల, ఎన్ని రోజుల నుండి ఆ ప్లానింగ్ కావాలి. ముందు మెన్యూ తయారు చేయాలా, ఏమేమి వేస్తామో ఏమేమి వండుతామో అవన్నీ కూడా నిర్ధారణ చేయాలా. చేసిన తర్వాత వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే కిరాణా షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలి, కూరగాయల దగ్గరికి వెళ్ళాలా, వండేవాడిని తీసుకురావాలి. 2012 నా పెళ్ళైనప్పుడు
10,000 మంది పైగా వచ్చారు ఆ రోజు. ఆ 10,000 మందికి భోజనం చేయడానికి గుంటూరు నుండి పిలిచాం. వంటలు ఉండేవాళ్ళు. వాళ్ళు పెద్ద బస్సు వేసుకు వచ్చేసారు. వాళ్ళు ఆ ముందు రోజు సాయంకాలం అక్కడ ఏదో ఏర్పాట్లు ఉన్నాయి కదా అని చెప్పి చూడడానికి వెళ్తే బస్సు వచ్చేస్తాం లోపలికి. ఒక్కొక్కరి చేతిలో గరిట్లు, ఆ తర్వాత అవి అన్నీ ఉంటాయి కదా, మొత్తం సామాన్లు పట్టుకుని ఒక్కొక్కరు బస్సు దిగుతుంటే వీళ్ళు పెళ్ళికి వచ్చారా అనిపించింది. కానీ వాళ్ళు వంటలు ఉండడానికి వచ్చారు. వాళ్ళ టీం అందరూ కూడా, కోసే వాళ్ళ దగ్గర నుండి తిప్పే వాళ్ళ దాకా మొత్తం అందరూ బస్సు ఎక్కేసి వచ్చేసారు. చాలా బాగా వంటలు వండారు అనుకోండి, కాదంటలేదు. కానీ వాళ్ళు ఆ ముందు రోజు నుండి ప్రిపరేషన్స్, 10,000 మందికి వంటలు ఉండాలా, చక్కగా టేస్టీగా ఉండాలని చెప్పి ఆ ప్రిపరేషన్ చూస్తే ఆశ్చర్యం అనిపించింది. 20,000 మందికి భోజనం ఉండాలంటే ఎక్కడ సాధ్యమయ్యేది? ప్రభువా, నీకు తెలిసి మాట్లాడుతున్నావా, తెలియకుండా మాట్లాడుతున్నావు, ఎంతమందికి భోజనాలు ఎక్కడ? ఫిలిప్ గారు కొంచెం మ్యాథమెటిషియన్ ఏమో, ఆయన లెక్కలు కట్టేశాడు. ప్రభువా, ఎంతమంది భోజనం ఉండాలంటే కనీసం మన దగ్గర ఎంత ఉండాలో తెలుసా? ఉన్నాయా? పోనీ నీ దగ్గర ఉన్నాయా అని డబ్బులు? నీ దగ్గర లేవు, నా దగ్గర లేవు, మన దగ్గర ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఎక్కడి నుండి తీసుకొస్తాం? పోనీ కొనాలన్నా. ఇది అరణ్యం కదా, ప్రజలందరూ కూడా ఎవరి పట్లు వాళ్ళు పడతారు, ఎవరి సమస్యలు వాళ్ళు పడతారని ప్రాబ్లం నెంబర్ 1, 2, 3, 4 ఎన్ని పాసిబిలిటీస్ అన్నీ కూడా చెప్పేస్తే ప్రభు అన్నాడు, లేదు, మనం వీరికి ఏం పెట్టాలా? భోజనం పెట్టాలి. ఆయన చేయబోతున్న అద్భుతాన్ని ఎరిగి ఉండి ప్రభు అలా చెప్పగానే మనందరికీ తెలుసు ఆ సంఘటన అంతా కూడా. ఎవరి దగ్గర ఏమైనా ఉంటే చూడమంటే, ఒక చిన్న పిల్లవాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు. 5 రొట్టెలు 2 చేపలు. ఆ పిల్లవాడు కూడా ఎంత మంచోడో చూడండి. ఆండ్రూ వెళ్ళినప్పుడు అవి తీసుకెళ్ళి ఇచ్చేసాడు. అంకుల్ తీసుకోండి, యేసుప్రభు అడుగుతున్నారా, ఇచ్చేసాను, ఆయనకి ఇచ్చాను. అవి అనేక మందికి బ్లెస్ అయితే నాకు కూడా బ్లెస్సింగే కదా. చిన్న పిల్లలో ఆ పిల్లవానిలో ఉన్న సమర్పణ ఎంత గొప్పదో చూడండి. వెంటనే యేసుప్రభు దగ్గర తీసుకొచ్చి 5 రొట్టెలు 2 చేపలు తప్ప ఏమీ లేవు ప్రభు, మా దగ్గర ఇవే ఉన్నాయి అనగానే ఆ పొజిషన్లో ప్రభు తప్ప ఇంకెవరైనా ఉండుంటే ఏమన్నారు తెలుసా? దేవా, నీకు స్తోత్రం, నాకు లంచ్ దొరికేసింది, నేను వెళ్ళుచున్నాను, వీరి కష్టములు నువ్వే చూసుకున్నాము అని చెప్పి ప్రార్థన చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతామే మనం కదా. 5 రొట్టెలు 2 చేపలు 2 ఫిష్ బర్గర్లు అనమాట. కానీ యేసయ్య ఏం చేశారు తెలుసా? ఆ 5 రొట్టెలు 2 చేపలు ఆకాశం వైపు ఎత్తి కృతజ్ఞత చెల్లించి, ఉన్న వాటిని బట్టి స్తుతులు చెల్లించి పంచండి అనగానే 5,000 మంది తినిన తర్వాత కూడా ఎన్ని గంపలు మిగిలినాయంట? అంటే అక్కడున్న రిసోర్సెస్ కన్నా మిగిలింది ఎక్కువగా కనబడుతుంది అక్కడ. 5 రొట్టెలు 2 చేపలు అందరికీ పంచిపెట్టేసిన తర్వాత మిగిలిన 12 గంపలు 12 బాస్కెట్స్. నేను అనుకుంటాను, ఈ 5,000 మందిని లైన్లో కూర్చోబెట్టమన్నాడు దేవుడు. 50 మంది చొప్పున 100 లైన్లు, లేదా 100 చొప్పున 50 లైన్లు అలా వేసుకుంటే, ఒక ఆయన ఇటు కౌంట్ చేశాడు, ఒక ఆయన అటు కౌంట్ చేశాడు అనుకోండి. 5,000 మంది వరుసగా కూర్చుని, ఇప్పుడు మీరు ఎలాగైతే కూర్చున్నారో అలా వరుసగా 5,000 మంది కూర్చున్నారు. అక్కడున్న ప్రజల్లో ఉన్న విశ్వాసం కూడా ఎంత గొప్పదో చూడండి. యేసు ప్రభు దగ్గర ఎన్ని ఉన్నాయి? 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. మహా లెక్కబెట్టి ఒక్కొక్క రొట్టెను ఒక 10 ముక్కలు చేసి పెట్టినా కానీ 5 రొట్టెలు అంటే 50 మందికి. అక్కడ నుండి లెక్క పెడితే ఈ మొదట లేని వాళ్ళకే అయిపోతాయి. ఆ చివరోడికి ఎలా ఉంటుంది చెప్పండి? అరే, పంచి పెడుతున్నారా, మన దాకా వస్తుందంటావా? ఇంకా ఎందుకు ఉన్నాం మనం, వెళ్ళిపోదాం పదా. యేసుప్రభు చేతిలో 5 రొట్టెలు ఉన్నాయంట. మొదటి 2 లైన్లు వారికే సరిపోవు, మనకేమో సరిపోతాయి, ఎందుకురా మనం కూర్చోవడం ఇక్కడ అనవసరంగా అని ఆ చివరోడు కనుక లేచాడా, వాళ్ళకేం దొరకలేదనమాట, రొట్టెలు దొరికే ప్రసక్తి లేదు. అక్కడున్న వారందరూ సమైక్యతతో కూర్చున్నారు. ఏం పర్లేదు, రొట్టెలున్నవి ఎవరి చేతిలో? ఈ మొదట కూర్చున్న వాళ్ళకి ఎంత విశ్వాసం ఉందో చివర కూర్చున్న వాళ్ళు కూడా అంతే ఏముంది. అందుకనే మేము చివర కూర్చుంటామని అంటున్నారు కొంతమంది. నేను ఇప్పుడు కాదు మాట్లాడుతున్నా, అప్పుడు కొంతమంది అదేంటో గమనిస్తూ ఉంటాను. ముందే వస్తారు అందరికన్నా, కానీ చివర కూర్చుంటారు అక్కడ. మరి అక్కడ ఏసీ బాగుతుందో లేదో నాకు తెలియదు. మరి వీళ్ళందరూ వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా విశ్వాసం ఉంది. యేసు క్రీస్తు ప్రభు చేతిలో ఈ 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి కాబట్టి God can multiply them and feed us. మన ఆకలి తీర్చగల సామర్థ్యం ఆయనకు ఉంది. యేసు ప్రభు విశ్వాసానికి కర్త అయితే మనలో ఏముండాలా? విశ్వాసం ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఆయన విశ్వాసానికి కర్త. ఆయన ఏ అద్భుతమైన, ఏ సమయంలోనైనా ఎలాంటి అద్భుతమైన చేయగలడు ఆయన. కానీ దాన్ని పొందుకునే విశ్వాసం ఎవరిలో ఉండాలి? ఆ విశ్వాసం రుజువుపరచడానికి దేవుని మాట మీద మనకేముండాలి అంటే విధేయత ఉండాలి.
నాకు చాలా విశ్వాసం ఉందండి యేసు ప్రభు అని ఒక్క మాట కూడా నువ్వు విధేయత చూపించకపోతే నీ విశ్వాసాన్ని నువ్వేం చేయట్లేదు అన్నట్టు క్రియల్లో చూపించలేకపోతున్నావు. నాకు దేవుని మీద చాలా విశ్వాసం ఉందండి వెస్లీ గారు, కానీ నేను ఒక్క మాట కూడా ఆయనకు లోబడను అంటే నువ్వు విశ్వాసం మాటలతోనే చెబుతున్నావు కానీ క్రియల్లో ఆ విశ్వాసం లేదు. ప్రభువారు అన్నారు అందరూ వరుసగా కూర్చోండి, లైన్గా కూర్చోండి అంటే వారందరూ కూడా పంక్తులు తీరి చక్కగా డిసిప్లిన్గా కూర్చోగలిగారంటే యేసయ్య మాట మీద వారికి ఏముంది? విశ్వాసం ఉంది. అందును బట్టి అందరి ఆకలి దేవుడు తీర్చాడు. అందరూ తినగా బహుశా నేను అనుకుంటాను ఈ శిష్యుల్లో ఒక డిస్కషన్ స్టార్ట్ అయ్యి ఉంటుంది. వీళ్ళు కదా పంచిపెట్టేది అందరికీ. అందులో ఒకటి అన్నారే అందరికీ పెట్టేస్తున్నాం, మన సంగతి ఏంట్రా, మనకు ఉంటుందా ఉండదా? కొన్ని చోట్ల వడ్డిచ్చేవాళ్ళు బాధ ఎలాగే ఉంటుంది. అందులో ఒక గిన్నె తెచ్చుకుని కింద దాసేంటారు, మనం వచ్చారు అందరూ వెళ్ళిపోయింది, అందరూ ఇలా ఉంటారు అంటలా. కొన్ని చోట్ల మేము వడ్డిస్తాం కదండి మరి మాకు తినకపోతే ఎలాగండి అని చెప్పి అందరికన్నా ముందే 4 గిన్నెలు పక్కన పెట్టేసుకుంటారు వాళ్ళు. ఇంకా ఆ తర్వాత అందరికీ సరిపోయింది. వీళ్ళు బహుశా అలాంటి ఆలోచన ఏమన్నా వచ్చిందా? అందరికీ పంచిపెడతాం, మన సంగతి ఏంటి, ప్రభువు ఆఖరికి మనల్ని వదిలేస్తాడా, మనం ఆకలితోనే ఉండాలా, పరిస్థితి ఏంటో నా ప్రభువుకు తెలుసు. కూర్చున్న వాళ్ళకి 2 రొట్టెలే, పంచినోడికి గంపడు రొట్టెలు. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. దెర్ ఈజ్ జాయ్ ఇన్ సర్వింగ్ గాడ్. కూర్చున్న వారికన్నా శిష్యులకు విశ్వాసం ఇంకా ఎక్కువగా ఉంది. ఆ పర్టికులర్ టైంలో వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? పంచుదాం పదండి అంతే, మిగిలిపోయిన దేవుడు మన ఆకలి తీర్చడానికి ఆయన సామర్థ్యం కలిగిన వాడని. ఆఖరి 12 గంపలు ఎత్తిన తర్వాత ప్రభు అని ఉంటాడు, పేతురు గంప తీసుకుని అక్కడ కూర్చుని తిని, ఆండ్రూ నీకు ఒక గంప, తోమా నీకు ఒక గంప అని అందరికీ ఒక గంప ఇవ్వగానే 12 గంపలు ఎత్తి నడుస్తున్నారు వాళ్ళు. వాట్ ఏ జాయ్, వాట్ ఏ బ్లెస్సింగ్. Our God is the one who can multiply our resources when we submit them into His hands. ఆయన చేతుల్లోనికి మనం పెట్టిన ఏ వనరునైనా నా దేవుడు ఆశీర్వదించగలడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. Put your time in the hands of God. God will multiply it and God will add meaning to your time. నీ సమయాన్ని దేవుని చేతిలో పెట్టు, ఆ సమయాన్ని దేవుడు అర్థవంతంగా మారుస్తాడు. ప్రభు సన్నిధిలో కాక నువ్వు ఎక్కడ ఏ సమయాన్ని గడిపినా అది వ్యర్థమైపోయే సమయమే. కానీ ద టైమ్ దట్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, యు ఆర్ వైజ్లీ ఇన్వెస్టింగ్ ఇట్. నీ వనరులు ఏమైనా సరే, నీకున్న తలాంతులను దేవుని చేతిలో పెట్టావు, దేవుడు బలంగా వాటిని వాడుకుంటాడు. నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. దేవుడు నీకు ఇచ్చిన ధనాన్ని, దేవుడు నీకు ఇచ్చిన వనరులు ప్రభు చేతిలో పెట్టగలిగావా? ఆయన చేతిలో వాడగలుగుతున్నావా? దేవునికి ఏదైనా ఒక వాహనం ఇచ్చాడా? దేవుని సేవలో దాన్ని ఉపయోగించో. ఎప్పుడైనా అవకాశం ఉంటే దేవుని బిడ్డలను, దేవుని సేవకులను దాన్ని ఎక్కించుకుని ఆయా ప్రాంతాలు తీసుకెళ్ళు. నీ వాహనానికి ఒక మీనింగ్ ఉంటుంది. దేవుడికి ఇచ్చిన ధనం దేవుని సేవలో వినియోగించబడుతుందా లేదా పరిశీలించాయి. దేవునికి ఇచ్చే భాగం అదేదైనా కావచ్చు, దానిలో కొంత భాగం దేవుని సేవకు వినియోగించే లక్షణం నీలో ఉంటే అంతకన్నా ఆశీర్వాదం మరొకటి లేదు, అంతకన్నా దీవెన మరొకటి లేదు. ఎంతోమంది సమర్పణ పరులు మన ముందు గొప్ప ఉదాహరణగా నిలబడ్డారు. బర్నబా తనకున్నదంతా కూడా దేవుని కోసం అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడని బైబిల్లో రాయబడింది. హీ వాజ్ అ రిచ్ మ్యాన్, బట్ హీ కేమ్ టు ఎ పొజిషన్, ఎ ప్లేస్ వేర్ హీ థాట్ అబౌట్ హిమ్సెల్ఫ్, లెట్ మీ ఇన్వెస్ట్ మై మనీ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్. దేవుని సేవలో దాన్ని వినియోగిస్తాను. అద్భుతం చూశాడు. దేవుని సేవ కార్యక్రమాలు జరిగాయి. ఈ రోజున ప్రభు పరిచర్య విస్తృతంగా జరగాలి అంటే దేవుని సేవను ప్రోత్సహించే ప్రోత్సాహకులు కావాలి. దేవుని ద్వారా నువ్వు దీవెన పొందుతున్నాడు, సంఘం ద్వారా నువ్వు ఆశీర్వించబడుతున్నప్పుడు, ఆత్మీయ నియమాలు నేర్చుకుంటున్నప్పుడు, ఆత్మీయ సూత్రాలు నువ్వు పొందుకుంటున్నప్పుడు, ఆధ్యాత్మను పటిష్టపరచబడుతున్నప్పుడు, వాక్య సంబంధమైన ఉపదేశం నీకు అందుతున్నప్పుడు సంఘాన్ని ప్రోత్సహించే బాధ్యత, సంఘాన్ని అభివృద్ధిలో తీసుకొచ్చే బాధ్యత నీది, నాది, మనందరిది. ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. When you are receiving the best from the Lord, are you willing to give your best to the Lord? దేవుని నుండి ఒక శ్రేష్టమైన అంశాన్ని నువ్వు పొందుకుంటున్నప్పుడు శ్రేష్టమైన వాటిని దేవుని కోసం ఇవ్వగలిగే ఆధిక్యతలకు మనం వద్దామా? దేవుడు అదే కోరుతున్నాడు. ప్రియులారా, ఆలోచన చేద్దాం. 12 గంపలు ఎత్తారు. సర్వసమృద్ధిని శిష్యులు అనుభవించారు. ఆయన వెంబడించిన ఏ ఒక్కరిని కూడా దేవుడు ఏనాడు విడిచిపెట్టలేదు. హల్లెలూయా. దేవుని కార్యాలు స్పష్టంగా జరిగాయి. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. Matthew chapter 10 and verse 1. మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి వచనం మనం చదివితే అందులో ఈ మాట రాయబడింది. మత్తయి సువార్త
10వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చాడు. చెప్పండి, వారికి ఏమి ఇచ్చాడు దేవుడు? స్తోత్రం చెప్దాం ఒకసారి. ప్రధాన ఉద్దేశం అద్భుతాలు చేయడంగా, దేవునికి ప్రధాన ఉద్దేశమే స్వస్థతలు అద్భుతాలు చేయడంగా, దేవునికి ప్రధాన ఉద్దేశమే స్వస్థతలు చేయడం కాదు. కానీ అవి ఎందుకు దేవుడు అనుమతిస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడంటే వాక్యాన్ని స్థిరపరచడానికి. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. In order to confirm the word of God, in order to establish the word of God, God did wonders and miracles. ఆ కార్యం చేయడానికి దేవుడు శిష్యులకి ఏమి ఇచ్చాడట? అధికారం ఇచ్చాడు. వారు ఎంతమంది అన్నాడు బైబిల్లో? 12 మంది శిష్యులు. 12 అనే సంఖ్య ఇక్కడ మనకు శిష్యరకాన్ని చూపిస్తూ ఉంది. డిసైపుల్షిప్ అనే మాటను జ్ఞాపకం చేస్తాం. 12 మంది శిష్యులు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇట్ ఈస్ రిమైండింగ్ అస్ ద వాల్యూ ఆఫ్ డిసైపుల్షిప్. వారందరూ కూడా శిష్యులు అనే మాట, శిష్యులు అనే మాట ఇంగ్లీష్లో డిసైపుల్ అని. అదే గ్రీకు భాషలో మ్యాథటెస్ అనే పదం వాడారు. దాని అర్థం ఏంటంటే లెర్నర్ అని అర్థం, నేర్చుకునేవాడు అని అర్థం. శిష్యుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు మనందరం ఎవరి శిష్యులు? గట్టిగా చెప్పాలి. మనం నిజంగా యేసులో శిష్యులుగానే ఉన్నామా? వండర్ఫుల్, మీరుంటే చాలా సంతోషం. కానీ పూర్వదినంలో చాలామంది అట మేము వారి శిష్యులము వీరి శిష్యులు అని గర్వపడేవారట. మేము మోషే శిష్యులము, మేము వారి శిష్యులు అని గర్వపడేవారు. కానీ మనందరం ఎవరి శిష్యులుగా ఉండాలని దేవుడు ఆశించాడు? దేవుని శిష్యులుగా. శిష్యుడు అనగా నేర్చుకునేవాడని, ఉపదేశాన్ని తీసుకుని ఆచరణలో పెట్టువాడని అర్థం. మనం కూడా యేసు ప్రభు శిష్యులుగా ఉండాలని. ఒకసారి ఒక ఆమె నా దగ్గరికి వచ్చి, వెస్లీ గారు మీ ప్రసంగాలు నేను రోజు వింటూ ఉంటానండి, పుస్తకాలు రాశానండి, మీకు గురుదక్షిణ ఇద్దామని వచ్చాను అన్నాను. ఏమిస్తుందట? గురుదక్షిణ. అమ్మ, గురుదక్షిణ ఎవరు తెమ్మన్నారమ్మా నిన్ను? అలాంటివి ఎప్పుడైనా తెమ్మన్నావు? మేము వాక్యం చెబుతున్నాం, దేవుని సేవకులుగా మీకోసం ప్రార్థన చేస్తున్నాం, కానీ గురుదక్షిణలు కొట్టురండి అని ఎప్పుడైనా చెప్పావా? లేదండి, మీరు వద్దనకూడదండి, మీరు నా గురువు గారు అని అంద. నేను కదమ్మ గురువుగారు. ఎవరు మన గురువు? దేవుడే. నేను కేవలం మీ సహోదరుడు మాత్రమే. దేవుని వాక్యం మీకు ఉపదేశించేవాడిని, కానీ గురువును మాత్రం కాదు. గురుదక్షిణ తీసుకోండి అని ఏదో ఒక బట్టలో ఏవో చుట్టు పట్టుకొచ్చింది, మరి ఏంటో నేను చూడలేదు, కానీ పట్టుకొస్తే వద్దని చెప్పాను. ఎవరి శిష్యులు మనం? యేసు ప్రభు శిష్యులుగా ఉన్నాం. ఆయన శిష్యులుగా ఉండడానికి ప్రయాసపడదాం. శిష్యుడు అనగా నేర్చుకునేవాడు. దేవుని దగ్గర, ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన చిత్తాన్ని గ్రహించి ఆయన మాటలకు లోబడి ఆయన కృపలో వర్ధిల్లగలిగితే దేవుడు మనకు అధికారం ఇచ్చాడట. ప్రతి అపవిత్రాత్మ శక్తిని వెళ్ళగొట్టడానికి, రోగమును స్వస్థపరచడానికి దేవుడు మనకేమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. వీ కెన్ ఎక్సర్సైజ్ దట్ అథారిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తు ప్రభు నామం పేరిట మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు దేవుడు చేస్తాడు. శిష్యులు దేవుని పాదాల దగ్గర కూర్చుని నేర్చుకునేవారని. ఈరోజు నువ్వు నేను శిష్యులుగా ఉందామా? లేఖనాల్లో రాయబడింది, దేవుని శిష్యులుగా పిలువబడిన మనం అంట దేవుని ప్రేమతో మన హృదయాలు ఏం చేయాలా? నింపుకోవాలి. యేసు ప్రభు శిష్యులు అని పిలిపించుకుంటున్న మనము ప్రేమ లేని వారం అయితే, ప్రేమహీనతతో మనం ఉంటే మనం క్రీస్తు శిష్యులము కాదు. ఫలించు వారంగా ఉంటే మనం దేవుని శిష్యులుగా ఉంటామని బైబిల్లో ఉంది. ఇవన్నీ చెప్పడానికి సమయం లేదు. నా వాక్యమును గైకును వారు నా శిష్యులు అన్నాడు యేసయ్య. ఈ మాటలన్నీ పరిశీలన చేస్తే నిజమైన శిష్యరకం యేసు బ్రదర్ మనం చేయాలంటే ఆయన లక్షణాలను ఏం చేయాలి? మనం నేర్చుకోవాలి. ఆ లక్షణాలు మనం కలిగి ఉండాలి. 12 మంది శిష్యులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళను గొప్పతనం ఎంత విశిష్టమైంది అంటే, వారిలో ఏ ఒక్కరు అంత పెద్ద గొప్ప స్థానంలో ఉన్నవారైతే దేవుని ఎంపిక ఎంత గొప్పది అంటే, యేసు ప్రభు అంతటి వాడు దేవుడు ఈ లోకానికి వచ్చి తన చుట్టూ 12 మందిని ఉంచుకోవాలనుకుంటే శిష్యులుగా, అదే లోకంలో ఉన్న ఎంపిక ఎలా ఉంటుంది చెప్పండి? ఈరోజు అమెరికన్ ప్రెసిడెంట్ స్వేరింగ్ సెరమనీ జరుగుతూ ఉంది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఆయన ప్రెసిడెంట్గా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఆయన జో బైడెన్ గారు నిన్న అదను వైట్ హౌస్ ఖాళీ చేశాడు. ఆయన వెళ్ళిపోతూ ఒక వీడియో చేసి, గతించిన దినాలన్నీ కూడా నేను 4 సంవత్సరాలు అద్భుతంగా పరిపాలన చేశాను, అది కేవలం గవర్నెన్స్ మాత్రమే కాదు, ఇట్స్ ఎ ప్రోగ్రెస్, ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అని ఆయన చెప్పాల్సిన ఫేర్వెల్ స్పీచ్ చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. ఈరోజు డొనాల్డ్ ట్రంప్ స్వేరింగ్ సెరమనీ అయిన తర్వాత ఆయన వైట్ హౌస్లోకి మూవ్ అవుతాడు. ఆయన ఇప్పుడు ఆయన మూవ్ అవ్వగానే ఆయనతో పాటు ఒక టీం ఉంటుంది. ఆయనకున్న అడ్వైజరీ బోర్డు దగ్గర నుంచి ఆయనతో పనిచేసే టీం అంతా ఉంటారు. అమెరికాలో వైట్ హౌస్ ఉంటుంది,
బయటికి కనబడడానికి మాత్రం చిన్న హౌస్లో ఉంటుంది, కానీ మొత్తం ఆఫీస్ అంతా అండర్ గ్రౌండ్లో ఉంటుంది. కిందంతా ఎన్ని రూమ్లు ఉంటాయో ఎవరికీ తెలియదు, ఏ డోర్ ఎక్కడ ఓపెన్ అవుతుందో ఎవరికీ తెలియదు. అంత సెక్యూర్డ్ ప్లేస్ అమెరికన్ వైట్ హౌస్. దానిలో ఈ రోజున డొనాల్డ్ ట్రంప్ ఉంటారు. ఆయన పరిపాలన స్టార్ట్ అవుద్ది. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరినైనా 3వ తరగతి 3 సార్లు ఫెయిల్ అయిపోయానంటే ట్రంప్ గారు మీ వెనకాల పెట్టుకోండి అంటే ఏమంటాడు ఆయన? నా షూ పాలిష్ చేసినోడు కూడా డిగ్రీ చదువు అంటాడు అంటాడు ఆయన. ఛాన్సే లేదు అసలు. వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా హైలీ ఇంటెలెక్చువల్ స్కాలర్స్, ఒక్కొక్క విభాగంలో చాలా ఉన్నతమైన నిష్ణాతులైన అందరినీ వారు చుట్టూ పెట్టుకుంటారు. కానీ కెన్ యూ ఇమాజిన్ వెన్ జీసస్ వాంటెడ్ టు చూస్ సంబడి టు బీ విత్ హిమ్, అరౌండ్ హిమ్, ఆయన చుట్టూ ఉండడానికి యేసుప్రభు శిష్యులను ఏర్పాటు చేసుకోవాలనుకుంటే వాళ్ళు పామరులైన వారిని దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఏర్పాటు చేసుకున్నాడు. ఓ మాట నాకు చాలా ఇష్టం ఎప్పుడు కూడా, వెన్ గాడ్ వాంట్స్ టు డూ సంథింగ్ గ్రేట్ ఇన్ ద హిస్టరీ, గాడ్ హెస్ చోజన్ సంథింగ్ ఆర్డినరీ. దేవుడు ప్రపంచ చరిత్రలో ఏదైనా ఒక గొప్ప కార్యం చేయాలనుకుంటే సామాన్యులైన వారిని దేవుడు ఏం చేశారట? ఎన్నుకున్నాడని చరిత్ర రుజువు చేస్తూ ఉంది. యు టేక్ ఎనీబడీ ఇన్ ద బైబిల్ గ్రంథంలో మీరు ఎవరిని తీసుకోండి, లేదా చరిత్రలో ఎవరిని తీసుకోండి, ఒక అసాధారణ కార్యం జరగడానికి దేవుడు సామాన్యులైన వ్యక్తులను ఏం చేశాడు? వాడుకున్నాడు. చరిత్రను తిరగరాసిన దైవజనుల్లో జాన్ వెస్లీ మరియు చార్ల్స్ వెస్లీ అనే ఇద్దరు అన్నదమ్ములు, ఇంగ్లాండ్ దేశానికి చెందిన దైవజనులు ఇద్దరు కూడా. చార్ల్స్ వెస్లీ 9,000 పాటలు రాశారు తన లైఫ్ టైంలో. జాన్ వెస్లీ గారు ప్రసంగాలు చేస్తూ ఉంటే అనేక మంది తమ జీవితాలు ప్రభువుకు అప్పగించారు. ఈ ఇద్దరిని అంత ఉన్నతమైన స్థితిలోకి తీసుకురాగలిగిన వ్యక్తి ఎవరో తెలుసా? ఒక ఆర్డినరీ మదర్, సుజానా వెస్లీ. జాన్ వెస్లీ మరియు చార్ల్స్ వెస్లీ యొక్క తల్లి సుజానా వెస్లీ ఒక సామాన్యురాలు. తన బిడ్డల కోసం ప్రతిరోజు ప్రార్థన చేశారు. 19 బిడ్డలు ఆమె కలిగితే అందులో కొంతమంది చనిపోయారు. మిగతా వాళ్ళందరి దగ్గరికి ప్రతి రాత్రి వెళ్ళి వారందరి మీద చేతులేసి ప్రార్థన చేసేది. ప్రభువా, నా కుమారులు నీ సేవలో వాడబడాలి, ప్రపంచాన్ని ప్రభావితం చేసేవారుగా ఉండాలి, అనేక మంది నీ కొరకు త్రిప్పాలని ప్రార్థన చేసేది. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. జాన్ వెస్లీ అనే దేవుని సేవకుడు మెథడిస్ట్ అనే సంఘాన్ని స్థాపించడం మాత్రమే కాకుండా ఆయన రాసిన రైటింగ్స్ ఎప్పటికీ కూడా అనేక మందిని ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ఆయన జీవితం ఒక స్ఫూర్తి. అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించేవాడు. జాన్ వెస్లీ ఉండడానికి పొట్టివాడే, పెద్ద ఎత్తేం కాదు. అతని యొక్క బెడ్రూము, అతని మంచం చూస్తే మన ఇంట్లో చిన్నపిల్లలు పడుకునే మంచం ఉంటుంది చూస్తే అంతే ఉంటుంది ఆయన మంచం. దాని మీద పడుకునేవాడట ఆయన. ఆయన షూ కూడా చూశాను నేను, ఈ మాత్రం సైజు ఉంటుందంట ఆయన షూ. అంటే పాదాలు కూడా పెద్దగా చిన్నవే. అలాంటి జాన్ వెస్లీ ఎక్కడ నిలబడి దేవుని సువార్త ప్రకటించిన గొప్ప ఉద్యోగాన్ని ప్రభు కోసం తీసుకురాగలిగాడు. చార్ల్స్ వెస్లీ సంగీత పరిచయలో దేవుని కోసం వాడబడ్డాడు. వారితో కలిసిన జార్జ్ విట్ఫీల్డ్ అదే అభిషేకంతో దేవుని సువార్త ప్రకటిస్తుంటే ఒక రైఫిల్తో షూట్ చేస్తే బుల్లెట్ తగలడం ద్వారా మనుషులు ఎలా దూరం పడిపోతారో జార్జ్ విట్ఫీల్డ్ దేవుని వాక్యం చెబుతుంటే ప్రజలు అలా పడేవారంట. అంత ఉద్యమం రావడానికి కారణం సుజానా వెస్లీని ఒక సామాన్య తల్లి తన బిడ్డల కోసం చేసిన ప్రార్థన. నేను ప్రకటిస్తున్నాను దేవుని సేవకునిగా, ప్రియ తల్లులారా, మీ బిడ్డల కోసం ప్రార్థన చేయడం ప్రారంభించండి. రానున్న రోజుల్లో ప్రపంచాన్ని మలుపు తిప్పే సేవకులు మీ కుటుంబాల్లోంచి రావాలా, మీ తరాల్లో రావాలా. ప్రభు కోసం నడుము వంచి సేవ చేసే ఉపచారం చేసే వ్యక్తులు మీ కుటుంబాల్లోంచి రావాలా. ప్రభు రాజ్యం కట్టబడే స్థితిలో మీ కుటుంబం ఉండాలి. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. గాడ్ has chosen ordinary to accomplish something extraordinary. ఈ 12 మంది శిష్యుల్ని ఆయన మాటను నమ్మి ఆయన మాటను తీసుకెళ్ళగలిగే 12 మంది శిష్యులను ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ శక్తి వారి మీద దిగి రాగానే ఇదే శిష్యులు పామురులని పిలువబడిన వారు, ఎందుకు పనికిరారని పిలువబడిన వారు, భయంతో ఉన్నవారు, వీరే ప్రపంచాన్ని తలక్రిందులు చేసేవారిగా మార్చబడ్డారు. దేవుని బిడ్డలారా, నీ తలాంతులు, నీ సమయం సమస్తాన్ని దేవుని చేతిలో పెట్టావు. 12 రాళ్ళు దేవుడు మన జీవితంలో చేసిన మేళ్లను చూపిస్తున్నాయి. ఆ తర్వాత 12 కర్రలు పట్టుకుని వచ్చారు. అందులో అహరోను కర్ర చిగురించడం యేసయ్య మన జీవితాలను చిగురింపు చేయగలిగినవాడు. 12 అరకల ఎడ్లు సమర్పణ జీవితాన్ని చూపిస్తూ ఉన్నాయి. 12 గంపలు సమృద్ధిని చూపిస్తూ ఉన్నాయి. 12 మంది శిష్యులు క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని, శిష్యరక జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. వీటిని మన హృదయాల్లో పెట్టుకుని దేవుని వైపు చూద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్. ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ. ఇంతవరకు దేవుడు ఎన్నో విషయాలు మనతో మాట్లాడారు. 12 అనే అంశం మీద చాలా విషయాలు మనం విన్నాం. వాటిని ఒక్కొక్కటిగా మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుని, అవునయ్యా, శిష్యులు 12 గంపలు ఎత్తబడినప్పుడు వారి ఆకలి తీరింది, సమృద్ధినిచ్చావు. కూర్చున్న వాళ్ళు కొన్నే తినగలిగారు, కానీ అఫ్ కోర్స్ వారు కూడా సమృద్ధిగానే తినగలిగారు. కానీ 12 గంపలు ఎత్తబడినప్పుడు శిష్యులు తాము చేసిన పనికి, తాము పడిన ప్రయాసకు దేవుడు
నీరు కట్టాడు, ఫలింపజేశాడు. వారు ఆశ్చర్యకరం చూశారు. ఈరోజు నువ్వు దేవుని కొరకు ఏదైతే సమర్పిస్తున్నావో, దేవుని కొరకు ఏదైతే చేస్తున్నావో అవన్నీ నీ జీవితంలో వృధా అయిపోయేవి కాదు. దేవుడు నిన్ను బలపరచువాడు, ఆశీర్వదించువాడు. ఓ హల్లెలూయా. అందరూ దేవుని వైపు మనం చూద్దాం. 12 అరకల ఎడ్లు దున్నుతున్న ఏలియా దుప్పటి వేయగానే, పిలుపును ఇవ్వగానే వాటన్ని వదిలిపెట్టి ఉపచారం చేయడం ప్రారంభించాడు. Do you have the mind of hospitality? ఆతిథ్యం చేసే మనసు నీలో, ఉపచారం చేసే మనసు నీలో ఉందా? పరిచర్య చేసే లక్షణాన్ని నువ్వు డెవలప్ చేసుకుంటున్నావా? పరిశీలన చేద్దాం. యేసయ్యా, నన్ను అంగీకరించండి ప్రభువా, నీ కృపలో స్థిరపరచండి అందరం ప్రార్థన చేద్దాం. Let's all look unto God and pray. ప్రేమ గల తండ్రి, గొప్ప దేవ, ఈ రాళ్ళు ఎందుకు అని భావి తరాల వారు అడిగితే, నీ సంతతి వారు అడిగితే, ఇది దేవుడు తన బలాన్ని ప్రత్యక్షపరచబడిన స్థలము. ఆయన ఎందుకు భయభక్తులు నిలిపినట్లుగా దేవుడు ఎర్ర సముద్రాన్ని ఎండ చేసినట్లుగానే యోర్దాను నదిని ఎండ చేశాడని తర్వాత తరాలు తెలుసుకున్నట్లుగా 12 రాళ్ళు నిలవబెట్టమని యెహోషువతో చెప్పావు. అవునయ్యా, చాలాసార్లు మేము జరిగిన మేలును మర్చిపోయే స్థితిలో ఉన్నాం కాబట్టి నువ్వు జ్ఞాపకం చేస్తున్నావు మరలా కృతజ్ఞత కలిగి ఉండాలని. అయ్యా, కృతజ్ఞత మనసు మాకు దయచేయండి. నీ కొరకు సేవ చేసినప్పుడు, నీ పని చేసినప్పుడు, నీవు చెప్పిన మాటకు మేము లోబడినప్పుడు, 12 గంపలు ఎత్తబడినప్పుడు శిష్యులు ఆనందించారు. అవునయ్యా, నువ్వు ఎన్నడూ అచ్చి ఉండే దేవుడు కాదు గనుక నీకు స్తోత్రాలయ్యా. నీ దీవెనల్ని ప్రజల మీద కృమ్మరించి సమృద్ధినిచ్చే దేవుడు గనుక నీకు స్తోత్రాలు. అసాధారణ కార్యాలు జరిగించడానికి మించిన వారు లేరు గనుక నీకు వందనాలయ్యా. చీకటి పడుతున్న వేళ, అరణ్యము, రొట్టెలు లేవు, వాటిని కొనాలంటే ఎన్నో దానారాలు అవసరం అని సమస్యలు వారి చుట్టూ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ ప్రక్కన పెట్టి అద్భుతం చేసి అనేక మంది యొక్క ఆకలిని తీర్చిన దేవుడు నాయన. ఈరోజు మా జీవితాల్లో, మా భౌతిక నేత్రాలతో మేము చూస్తున్నప్పుడు, ఎన్నో సమస్యలు మా చుట్టూ ఉన్నప్పుడు ఇంకెప్పుడు నా జీవితంలో దేవుని కార్యం జరుగుతుందన్న సందేహం, అనుమానాలు కొన్నిసార్లు మా జీవితంలో వస్తున్నాయి. మమ్మల్ని క్షమించండి అయ్యా. విశ్వాసంతో ఎలీషా 12 అరకల ఎడ్లు విడిచిపెట్టి నిన్ను వెంబడించినట్టుగా మా జీవితాల్లో విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టి నిన్ను గట్టిగా పట్టుకోవడానికి సహాయం చేయండి, బలపరచండి నాయన. విన్న వాక్యాన్ని అనేక మందిలో మీరే పదిలపరిచి, స్థిరపరిచి నూతన కార్యాలు జరిగించమని కోరుకుంటాడు. యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట ఈ మా మనవులు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.